ఈరోజు టెస్ట్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, పజిల్ ఇచ్చాడు, పజిల్ సాల్వ్ చేయడానికి ట్రై. 6 persons are belonging to different cities. 6 persons different cities కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. All of them like different games. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క గేమ్ అంటే ఇష్టం. Each player has different weight. వాళ్ళకి సెపరేట్ వెయిట్స్ కూడా ఉన్నాయి. S weight is more than only 2 persons. టోటల్ 6 అన్నారు కదా, సో వెయిట్స్ తీసుకోవడానికి మనం 6 ప్లేసెస్ పెట్టుకున్నాం. 1 2 3 4 5 6 వాళ్ళ వెయిట్స్ కోసం ఇది పెట్టాను. ఓకేనా, వెయిట్స్ కోసం. నెక్స్ట్, S weight is more than only 2 persons. అంటే కేవలం ఇద్దరు పర్సన్స్ కన్నా మాత్రమే S ఎక్కువ ఉన్నారంట. S weight is more than only 2 persons. అంటే కేవలం ఇద్దరు కన్నా మాత్రమే S ఎక్కువ వెయిట్ ఉన్నారు. అంటే మిగతా వాళ్ళందరికన్నా S తక్కువ వెయిట్, అంతే కదా. మనం ప్లేస్ చేసుకున్నాం కదా, 1 2 3 4 5 6. కేవలం ఇద్దరు కన్నానే S ని పెట్టుకున్నాం. మిగతా వాళ్ళకన్నా తక్కువ, ఇద్దరు కన్నా ఎక్కువ. ఎక్కువ నుంచి తక్కువలో పెడుతున్నాను నేను. ఓకేనా, ఎవరు అన్మ్యూట్ చేయొద్దు, మ్యూట్ లో పెట్టండి. నెక్స్ట్ పాయింట్ ఏముంది, అండ్ హీ బిలాంగ్స్ టు కొచ్చి. అంటే ఎస్ ఏమో కొచ్చికి చెందిన పర్సన్, సో ఎస్ కొచ్చి అని రాసుకుంటాం. ఇది సీటింగ్ అరేంజ్మెంట్ కాదు, మనం మొన్నటిదాకా చేసాం కదా లీనియర్ సర్కులర్. సో ఇది అలా సీటింగ్ అరేంజ్మెంట్ కాదు, ఇచ్చిన దాన్ని బట్టి మనం డేటాని రాసుకోవడమే. ఎస్ కొచ్చికి సంబంధించిన పర్సన్. The one who belongs to Jaipur has weight more than T's weight but less than U's weight. జైపూర్ కి చెందిన పర్సన్ టీ కన్నా ఎక్కువ, యూ కన్నా తక్కువ అంట. సో అది ఇక్కడ రాసుకుందాం, ఆ తర్వాత చూద్దాం. నేను వెయిట్స్ అని తర్వాత చూద్దాం, ముందు ఈ ప్రాసెస్ అంతా రాసుకుందాం. The one who belongs to Jaipur has weight more than T. ఆ పాయింట్ పక్కన పెట్టండి. The one who likes cricket belongs to Jaipur. అంటే జైపూర్ కి చెందిన పర్సన్ కి నచ్చిన స్పోర్ట్ ఏంటి, క్రికెట్. ఓకేనా, ఆ పర్సన్ ఎవరో మనకి ఇంకా తెలియలేదు. తర్వాత ఆర్ డస్ నాట్ లైక్ క్రికెట్. ఇక్కడ ఆర్ రాదు అంట. ఆ పాయింట్ గుర్తుంచుకోవడం కోసం నేను ఇక్కడ రాసుకుంటున్నా ఆర్ రాదు అని. తర్వాత టీస్ వెయిట్ ఈస్ మోర్ దాన్ ఆర్ బట్ లెస్ దాన్ క్యూ. టీ వెయిట్ ఏమో ఆర్ కన్నా ఎక్కువ, క్యూ కన్నా తక్కువ. సో ఇలా రాసుకోవచ్చు కదా, ఆర్ కన్నా ఎక్కువ, క్యూ కన్నా తక్కువ. సో ఈ ఆర్డర్ లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ ఆర్డర్ ని ఇలా రాసుకున్నాను. తర్వాత క్యూ బిలాంగ్స్ టు పూణే అండ్ టీ లైక్స్ హాకీ. క్యూ అనే పర్సన్ పూణేకి చెందిన పర్సన్. నెక్స్ట్ ఇంకేం పాయింట్ ఇచ్చాడు, టీ లైక్స్ హాకీ. టీ అనే పర్సన్ కి హాకీ అంటే ఇష్టం. టోటల్ మనం 6 పర్సన్స్ అన్నాడు కదా, 1 2 3 4 5 6 ప్లేసెస్ వేసుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరికి చెందిన వాళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కొక్క గేమ్ అంటే ఇష్టం. సో ఆర్డర్ ఇలా రాసుకుందాం. The one who is heaviest has 85 kg. ఈ హెవియెస్ట్ వెయిట్ ఎవరైతే ఉన్నారో ఈ ఫస్ట్ పర్సన్ కి 85 kg అంట వెయిట్. అండ్ లైక్స్ బ్యాడ్మింటన్. అంటే ఒక గేమ్ లైక్ చేసిన వాళ్ళు బ్యాడ్మింటన్ కదా, సో ఒక దగ్గర బ్యాడ్మింటన్ అని రాసుకుందాం. ఓకేనా, తర్వాత ఏముంది, టీ ఈజ్ నాట్ ద పర్సన్ హూ హ్యాస్ లోయెస్ట్ వెయిట్. లోయెస్ట్ వెయిట్ టీ కాదు, సో ఇక్కడ టీ కాదు అని పెట్టుకుందాం. యూ డస్ నాట్ లైక్ బ్యాడ్మింటన్. ఇక్కడ యూ రాకూడదు. తర్వాత ద వన్ హూ లైక్స్ కబడ్డీ డస్ నాట్ బిలాంగ్ టు కొచ్చి. అంటే కబడ్డీని లైక్ చేసిన పర్సన్ కొచ్చికి చెందిన పర్సన్ కాదు అంట. సో మనం కొచ్చి దగ్గర కబడ్డీ వేయకూడదు, ఇక్కడ కబడ్డీ కాదు అని రాసుకుంటాం. తర్వాత and he is not the person who has second heaviest person. సెకండ్ హెవియస్ట్ పర్సన్ కూడా కాదు. ఓకే, టీస్ వెయిట్ ఈస్ 60 kgs. టీ వెయిట్ 60 అని చెప్పేసి ఇచ్చేసారు మనకి. ఇచ్చిన డేటా అంతా నేను రాసుకుంటున్నాను ఒక దగ్గర. ద వన్ హూ హ్యాస్ 75 kgs అండ్ లైక్ టెన్నిస్ అండ్ బిలాంగ్స్ టు లక్నో. టెన్నిస్ లైక్ చేస్తున్న పర్సన్ వెయిట్ 75 అండ్ లక్నోకి చెందిన పర్సన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, లక్నో టెన్నిస్ ఇద్దరు ఒకే పర్సన్ కదా. 2 ప్లేసెస్ మనకు ఖాళీగా ఎవరికి ఉంది చూడండి. ఇక్కడ లక్నో పెట్టాం అనుకోండి, కానీ స్పోర్ట్ టెన్నిస్ రావాలి, సో చెప్పలేం. సో ఇక్కడ మనం లక్నో పెట్టుకుంటే స్పోర్ట్ టెన్నిస్, ఆ పర్సన్ ఎవరో మనకి ఇంకా తెలియలేదు. రిమైనింగ్ ఎక్కడ లక్నో టెన్నిస్ ఒకే సెట్ లో పెట్టడానికి ఛాన్స్ లేదు కదా. సో అందుకని ఇక్కడ నేను లక్నో పెట్టుకున్నా, టెన్నిస్ పెట్టుకున్నా, ఆ పర్సన్ ఎవరో ఇంకా తెలియలేదు.
ఆర్ డస్ నాట్ బిలాంగ్ టు ముంబై. ఆర్ ముంబైకి చెందిన పర్సన్ కాదు. అంటే ఒక ఊరు ముంబై అని వచ్చింది, మనకి ఇంకా 2 ఊర్లు కావాలి. సో ఈ రెండిట్లో ఎక్కడో దగ్గర ముంబై వస్తుంది. తర్వాత ద వన్ హూ హ్యాస్ లోయెస్ట్ వెయిట్ ఈస్ 48 kgs. ఈ లోయెస్ట్ వెయిట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ 48 kgs అంట. 48. ద వన్ హూ బిలాంగ్స్ టు కల్కత్తా డస్ నాట్ లైక్ ఫుట్బాల్. అంటే మనకు 2 ఊర్లు మిగిలిపోయాయి కదా, ఈ 2 ఊర్లు ఏంటి? ఇక్కడ ముంబై ఒకటి చూసాం, ఇక్కడ కల్కత్తా ఒకటి చూసాం. సో ఈ 2 ఊర్లో ముంబై కల్కత్తా రావాలి, అంతేనా? కల్కత్తా ఏమో ఫుట్బాల్ కి చెందిన పర్సన్ కాదు అంట. ఈ రెండిట్లోని ఫుట్బాల్ లేదు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. సో ఇంక ఇక్కడ మనకి 2 స్పోర్ట్స్ కూడా మిగిలిపోయాయి. ఏంటి ఆ స్పోర్ట్స్? ఫుట్బాల్ ఒకటి, కబడ్డీ ఒకటి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడు, కొచ్చికి చెందిన పర్సన్ కబడ్డీ ఆడరు అని చెప్పేశారు. సో ఇక్కడ మనకి కబడ్డీ రాకూడదు. ఇంకా కబడ్డీ వేయడానికి ఛాన్స్ ఎక్కడుంది? ఒక క్యూ దగ్గరే ఉంది కబడ్డీ, అంతేనా? ఇంకెక్కడ వేయడానికి ఛాన్స్ లేదు. సో ఇంకా మిగిలిపోయిన స్పోర్ట్ ఏంటి? ఫుట్బాల్. సో ఫుట్బాల్ 6 ఉన్నారు, 6 స్పోర్ట్స్ ఉన్నాయి, ఎక్కువ లేవు. సో స్పోర్ట్స్ అన్ని మనకు వచ్చేసాయి. ఇంకా ఆల్ఫాబెట్స్ ఊర్లు వేసుకోవాలి అంతే. ఆల్ఫాబెట్స్ ఏమున్నాయి? ఇక్కడ యూ రాకూడదంట, అంతేనా? ఇక్కడ ఆర్ రాకూడదు. సో ఏం చేస్తాం? దాని గురించి ఇంకేదైనా పాయింట్ మధ్యలో స్కిప్ చేసామేమో చూద్దాం. మనకు మిగిలిపోయిన ఆల్ఫాబెట్స్ ఏంటి? పి, ఆర్, యు. ఈ 3 మిగిలిపోయాయి. పి, ఆర్, యు. పి వెయిట్ 60 kgs అని ఇచ్చేసారు, ఓకేనా? నెక్స్ట్ టీ గురించి ఎక్కడో పాయింట్ మధ్యలో ఒకటి వదిలేం కదా, ఆ పాయింట్ ఎక్కడుంది? యూ డస్ నాట్ లైక్ బ్యాడ్మింటన్. ఓకే, రాసుకున్నాం. టీస్ వెయిట్ 60 kgs. ఓకే, ఫస్ట్ నుంచి పాయింట్స్ చూసేసుకుందాం. ఎస్ వెయిట్ ఈస్ మోర్ దాన్ ఓన్లీ 2 persons అండ్ బిలాంగ్స్ టు కొచ్చి. సరిపోయింది. ద వన్ హూ బిలాంగ్స్ టు జైపూర్ హ్యాస్ వెయిట్ మోర్ దాన్ టీస్ వెయిట్. జైపూర్ ఎవరైతే ఉన్నారో ఈ జైపూర్ కి చెందిన పర్సన్ వెయిట్ టీ కన్నా ఎక్కువ అంట. సో ఈ టీ ఉంది కదా, టీ కన్నా జైపూర్ కి చెందిన పర్సన్ వెయిట్ ఎక్కువ, బట్ లెస్ దాన్ యూ. యూ కన్నా తక్కువ. ఓకే. ద వన్ హూ లైక్స్ క్రికెట్ బిలాంగ్స్ టు జైపూర్. రాసేసుకున్నాం. ద వన్ హూ లైక్స్ క్రికెట్ బిలాంగ్స్ టు జైపూర్. ఆర్ డస్ నాట్ లైక్ క్రికెట్. T's weight is more than R but less than Q. Q belongs to Pune and T likes hockey. The one who is heaviest has 85 kgs and likes badminton. Okay, Tinu heaviest. Next, T is not the person who has lowest weight. T ki 48 kaadu. U does not like badminton. Okay. The one who likes kabaddi does not belong to Kochi. కబడ్డీ దగ్గర కొచ్చి రాయలేదు. అండ్ హీ ఈస్ నాట్ ద పర్సన్ హూ ఈస్ సెకండ్ హెవియెస్ట్. ఎస్ సెకండ్ హెవియెస్ట్ కూడా కాదు. కబడ్డీని లైక్ చేస్తున్న పర్సన్ క్యూ. క్యూ ఎవరైతే ఉన్నారో ఇతను సెకండ్ హెవియెస్ట్ కాదంట. సో ఇక్కడ క్యూ రాదు. సో క్యూ రాకపోతే మనం చూడండి, మీరు ఇక్కడ ఈ ఆర్డర్ చూసుకుంటే ఒక పాయింట్ లో మనకి ఏం తెలిసింది? క్యూ పి ఆర్ అంటే ఆర్ కన్నా పి వెయిట్ ఎక్కువ, పి కన్నా క్యూ వెయిట్ ఎక్కువ కదా. అండ్ మనకి ఇక్కడ పాయింట్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ క్యూ రాదు అని ఇచ్చాడు. సెకండ్ ప్లేస్ లో క్యూ రాదు అని ఇచ్చాడు. సో క్యూ ఎలాగో ఇక్కడ రాదు, ఎందుకంటే క్యూ తర్వాత పిఆర్ అనే వాళ్ళు ఉండాలి, పక్కనే ఉండాలి. కంటిన్యూస్ వెయిట్స్ అని కాదు, కానీ క్యూ తర్వాత పిఆర్ ఉండాలి, అంతేనా? అంతేనా కాదా? దాని అర్థం ఏంటి? ఆ పాయింట్ ఎక్కడుంది అసలు? ఇదిగో చూడండి, పీస్ వెయిట్ ఈస్ మోర్ దాన్ ఆర్ బట్ లెస్ దాన్ క్యూ. సో ఆ పాయింట్ బట్టి మనం ఇది రాసుకున్నాం. పీస్ వెయిట్ ఏమో ఆర్ కన్నా ఎక్కువ, క్యూ కన్నా తక్కువ అని రాసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి క్యూపిఆర్ అనేది ఒక ఆర్డర్ లో రావాలి. అది మనం వెయిట్స్ చూసుకుంటే మనకి ఈ మిగతా ఆల్ఫాబెట్స్ అన్న వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పీ వెయిట్ 60 అని ఇచ్చేసాడు. లీస్ట్ వెయిట్ ఎంత? 48. సో పీ వెయిట్ 60 అన్నారు. సో పీని వేసుకోవడానికి పాసిబిలిటీ ఎక్కడుంది? అయితే 45 కన్నా ఎక్కువ కాబట్టి ఇక్కడైనా వేసుకోవచ్చు. ఆర్ మేబీ 48 కి 60 కి చాలా గ్యాప్ ఉంది కాబట్టి పీ ఇక్కడైనా వేసుకోవచ్చు, అంతేనా? అంతే కదా. సో నెక్స్ట్ పీని ఇక్కడ వేసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ పీని ఇక్కడ వేసుకుంటే ఆర్ని ఎక్కడ వేసుకోవచ్చు? ఇక్కడ ఏదో ఒకటి లీస్ట్ కాదు అని ఇచ్చేసాడు చూడండి.
లీస్ట్ కాదు అని ఇవ్వలేదు కదా, సెకండ్ హెవియెస్ట్ కాదు అని ఇచ్చాడు. ఓకే, సెకండ్ హెవియెస్ట్ కాదు అని ఇచ్చాడు అంటే క్యూ ఇక్కడ రాదు. నేను సెకండ్ లీస్ట్ లో పెట్టాను, సారీ, సెకండ్ హెవియెస్ట్ కాదు అని ఇచ్చాడు. అంటే సెకండ్ హెవియెస్ట్ అంటే ఏంటి, ఇది ఈ ప్లేస్ సెకండ్ హెవియెస్ట్, ఇక్కడ క్యూ రాదు అని ఇచ్చాడు. అక్కడ క్యూ రాకపోతే క్యూని ఇంకెక్కడ పెడతాం, అక్కడ క్యూ రాకపోతే క్యూని పెట్టే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ క్యూని పెట్టుకోవచ్చు కదా, అక్కడ క్యూ రాదు కాబట్టి. సో ఇక్కడ పి ఇక్కడ ఆర్ పెట్టుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయాయి ఆల్ఫాబెట్స్ మనకి, పి వెయిట్ వచ్చేసి 60 ఆల్ఫాబెట్స్. ఇంకా మనకి చూడండి ఇంకేం ఉన్నాయి, ఎస్ పెట్టేసాం, క్యూ పెట్టేసాం, పి పెట్టేసాం, ఆర్ పెట్టేసాం. టీ ఒకటి పెట్టాలి, తర్వాత ఇంకేముంది ఆల్ఫాబెట్, యూనా. ఓకే, టీ యూ, ఇంకా ఈ రెండు ఉండిపోయాయి. ఈ రెండిటి వెయిట్స్ మనం చూసుకోవాలి. ఆ రెండిటి వెయిట్స్ చూసుకోవాలంటే ఇక్కడ పాయింట్ ఉంది చూడండి. టీస్ వెయిట్ ఈస్ the one who belongs to Jaipur weight is more than T's weight. జైపూర్ ఎవరైతే ఉన్నారో అంటే క్రికెట్ ఆర్ వెయిట్ ఏమో టీ కన్నా ఎక్కువ అంట, అంతేనా. మోర్ దాన్ టీస్ వెయిట్ బట్ లెస్ దాన్ యూస్ వెయిట్ అంటే జైపూర్ ఆర్ కాదు. జైపూర్ ని లైక్ చేస్తున్న పర్సన్ వెయిట్ టీ కన్నా ఎక్కువ, యూ కన్నా తక్కువ, యూ కన్నా తక్కువ, టీ కన్నా ఎక్కువ, ఇంతేనా. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, టీని ఎక్కడ ప్లేస్ చేసుకోవచ్చు మనం, యూ కన్నా ఎక్కువ, టీ కన్నా తక్కువ. అంటే రెండిట్లో కామన్ గా ఏం తెలుస్తుంది, యూ ఎక్కువ అని తెలుస్తుంది అన్నిటికన్నా, అంతేనా. టీ కన్నా తక్కువ అన్నాడు, కానీ టీ కన్నా తక్కువ అంటే టీని మనం పక్కనే వేసుకోలేము, ఎందుకంటే యూకి టీకి మధ్యలో జైపూర్ ని లైక్ చేస్తున్న పర్సన్ రావాలి. ఆ పర్సన్ ఎవరో మనకు తెలియాలి ఇప్పుడు, అంతే కదా. సో అందుకనే యూనిటీని డైరెక్ట్ గా వేసుకోలేము. మనం పెట్టుకున్న ఈ రిమైనింగ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో ఎస్ క్యూపిఆర్ అన్నది ఈ మూడిట్లో ఏదో ఒకటి మధ్యలో వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే సారీ అన్మ్యూట్ లో పెట్టేసాను, ఏం ఎవరు చెప్పలేదు, చూసుకోలేదు. ఓకే చూడండి, వెయిట్స్ గురించి మనం ఫస్ట్ నుంచి పాయింట్స్ అన్ని చూసేసుకుందాం. నేను అన్మ్యూట్ ఎక్కడ పెట్టానో చూడలేదు కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. ఎస్ వెయిట్ ఈస్ మోర్ దాన్ ఓన్లీ 2 persons. ఎస్ వెయిట్ 2 persons కన్నా ఎక్కువ అండ్ బిలాంగ్స్ టు కొచ్చికి చెందిన పర్సన్. ద వన్ హూ బిలాంగ్స్ టు జైపూర్ హ్యాస్ వెయిట్ మోర్ దాన్ టీస్ వెయిట్. జైపూర్ కి చెందిన పర్సన్ వెయిట్ టీ వెయిట్ కన్నా ఎక్కువ, బట్ లెస్ దాన్ యూ వెయిట్ కన్నా తక్కువ. ద వన్ హూ లైక్స్ క్రికెట్ బిలాంగ్స్ టు జైపూర్. క్రికెట్ ని లైక్ చేసిన పర్సన్ జైపూర్. ద వన్ హూ లైక్స్ క్రికెట్ బిలాంగ్స్ టు జైపూర్. ఆర్ డస్ నాట్ లైక్ క్రికెట్. క్రికెట్ దగ్గర ఆర్ రాకూడదు. P's weight is more than R but less than Q. P's weight is more than R but less than Q. Next, Q belongs to Pune. అది రాసేసుకున్నాం. And T likes hockey. T కి హాకీ అంటే ఇష్టం. The one who is heaviest has 85 kg weight and likes badminton. Heaviest person weight ఎంత 85 and badminton like చేస్తున్నారు. T is not the person who has the lowest weight. T కేమో lowest weight రాకూడదు. సో T కి lowest weight రాకూడదు. మనం ముందు రాసుకుని ఉంచుకుందాం. తర్వాత U does not like badminton. U దగ్గర బ్యాడ్మింటన్ దగ్గర U రాకూడదు. The one who likes kabaddi does not belong to Kochi. కబడ్డీని లైక్ చేస్తున్న పర్సన్ కొచ్చి కాదు. అండ్ హీ ఈస్ నాట్ పర్సన్ హూ ఈస్ ద హెవియెస్ట్ వెయిట్. కబడ్డీ లైక్ చేస్తున్న పర్సన్ కి హెవియెస్ట్ వెయిట్ కూడా కాదు. P weight is 60 kgs. The one who is 75 kgs likes tennis and belongs to Lucknow. Lucknow ని లైక్ చేసిన పర్సన్ కి వెయిట్ ఎంత 75. R does not go to Mumbai. ముంబై దగ్గర R కూడా రాకూడదు. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ముంబై దగ్గర ఆర్ రాకూడదు అని ఇచ్చారు కదా.
సో మనకున్న ఖాళీ ప్లేసెస్ ముంబై వేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఒక ఛాన్స్, ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది, అంతేనా? ఇఫ్ సపోజ్ ముంబై ఇక్కడ వేసాం అనుకోండి, ఇక్కడ ఆర్ వేయకూడదు. అప్పుడు ఆర్ వేయడానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? లక్నో దగ్గర కానీ జైపూర్ దగ్గర కానీ వేయాలి, కానీ జైపూర్ దగ్గర ఆర్ రాకూడదు, అంతేనా? సో ఇప్పుడు ఏం చేస్తాం? ముంబైని హాకీ దగ్గర ముంబై పెట్టాం అనుకోండి, అలాగో అక్కడ ఆర్ వేయడానికి అవ్వదు కదా, ఛాన్స్ లేదు. సో టీ ఉంటుంది. ఇక్కడ ఆర్ రాకూడదు కదా, ఆర్ రాకూడదు కాబట్టి ఆ ఆర్ ఇక్కడ పెడతాం. ఇక్కడ యూ రాకూడదు కదా, ఆ యూ ఇక్కడ పెడతాం. 1 2 3 4 5 పర్సన్స్ అయ్యారు. ఇంకొక పర్సన్ ఎవరు? ద వన్ హూ బిలాంగ్స్ టు కోల్కతా నాట్ ఫుట్బాల్. ఇంకే పర్సన్ మిగిలిపోయారు? SUQ P కదా, P మిగిలిపోయారు. సో P ని ఇక్కడ వేసుకునే ఛాన్స్ ఉంది. ఇలానే ఉండాలి అని చెప్పట్లేదు, ఇలా ఒక ఛాన్స్ ఉంది, ఒక పాసిబిలిటీ ఇది. సో ఈ పాసిబిలిటీలో మనకి అన్ని పాయింట్స్ చెక్ అవుతున్నాయో లేదో చూసుకుందాం. ఇక్కడ ఇప్పుడు కోల్కతా పెట్టుకునే ఛాన్స్ ఉంది కదా, మిగిలిపోయిన కోల్కతా ఒకటే కాబట్టి ఇక్కడ కోల్కతా పెట్టుకోవచ్చు. సో ఇలా చేస్తే మిగతా వెయిట్స్ పాయింట్స్ కూడా సెట్ అవుతున్నాయా లేదా అని చూద్దాం. సో చూస్తే ఇక్కడ ఏముంది? యూ డస్ నాట్ లైక్ బ్యాడ్మింటన్, ఓకే సరిపోయింది. పీస్ వెయిట్ 60. ద వన్ హూ హ్యాస్ 75 kg వెయిట్ లైక్ టెన్నిస్. 75 kg వెయిట్ టెన్నిస్. ఆర్ డస్ నాట్ బిలాంగ్ టు ముంబై. ముంబై దగ్గర మనం ఆర్ వేసుకోలేదు, కోల్కతా దగ్గర వేసాం. ద వన్ హూ హ్యాస్ లోయెస్ట్ వెయిట్ ఈస్ 48 kg. ద వన్ హూ బిలాంగ్స్ టు కోల్కతా డస్ నాట్ లైక్ ఫుట్బాల్. కోల్కతాని లైక్ చేస్తున్న పర్సన్ ఫుట్బాల్ కాదు. ఇక్కడ మనం కొచ్చి రాసుకున్నాం కదా, సో ఈ నేమ్స్ అన్ని సరిపోయేలాగా ఉన్నాయి. మనం ఇంకా చెక్ చేసుకోవాల్సింది ఏంటి? వెయిట్స్ ఒకటే చెక్ చేసుకోవాలి. సో వెయిట్ చెక్ చేసుకుంటే చూడండి, ఎస్ ప్లేస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఎస్ ఏమో కేవలం ఇద్దరు కన్నా మాత్రమే ఉండాలి. రిమైనింగ్ వాటికి ఈ ఆర్డర్ ఇచ్చారు మనకి. జైపూర్ అన్నాం కదా, జైపూర్ కి మనం ఏం వేసుకున్నాం? యూ వేసుకున్నాం కదా. చూడండి జైపూర్ దగ్గర మనం ఇక్కడ యూ వేసుకున్నాం, కానీ ఇక్కడ చూడండి జైపూర్ కన్నా యూ ఎక్కువ ఉండాలి అని ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? జైపూర్ దగ్గర యూ రాదు అని అర్థం. సో మనం ఫైనల్ గా వేసుకున్న ఈ 3 ప్లేసెస్ లో రాంగ్ వేసాం. అయితే ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ ఎలాగో ఆర్ వేయకూడదు కాబట్టి ఇంకేం చేస్తాం? ఆర్ ని ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ కూడా ముంబై లేదు కదా, సో ఆర్ ని ఇక్కడ వేసుకొని ఇక్కడ యూ రాకూడదు కాబట్టి ఇక్కడ యూ వేసుకుందాం, ఇక్కడ పి వేసుకుందాం. ఇది ఒక పాసిబిలిటీ. ఈ పాసిబిలిటీలో చెక్ చేయండి. మళ్ళీ యూ దగ్గర జైపూర్ వేసానా? ఓకే. ఇప్పుడు పాసిబిలిటీలో ఇక్కడ యూ వేయకుండా ఇంకేం వస్తాం? ఇక్కడ పి పెట్టాం అనుకోండి, ముంబై దగ్గర ఆర్ రాకూడదు కాబట్టి లక్నో దగ్గర ఆర్, కోల్కతా దగ్గర ఇంకేం లెటర్ ఉంది? TQRS TU కదా, ఇక్కడ యూ రాకూడదు కాబట్టి ఇక్కడ యూ, ఇక్కడ డి పెట్టాం అనుకోండి, ఇది కూడా ఒక పాసిబిలిటీనే కదా. అన్ని ఆల్ఫాబెట్స్ చేసాం. ఇప్పుడు చూడండి జైపూర్ లెటర్ ఏంటి? పి. సో జైపూర్ బదులు పి అని పెట్టుకుందాం. ఇప్పుడు పి కన్నా యూ ఎక్కువ ఉండాలి, టీ తక్కువ ఉండాలి. ఇక్కడ పి కన్నా క్యూ ఎక్కువ ఉండాలి, ఆర్ తక్కువ ఉండాలి. ఈ సెకండ్ ప్లేస్ లో క్యూ రాకూడదు అని చెప్పేశారు మనకి. సో మరి ఇంకెక్కడ పెడతాం క్యూని? టీ లైక్స్ హాకీ అని ఇచ్చేసాడా? ఓకే, టీ లైక్స్ హాకీ నేను ఇప్పుడు రీఅరేంజ్ చేసినప్పుడు టీని మార్చేసానా? ఓకే, టీ లైక్స్ హాకీ. అప్పుడు ఏం చేసుకున్నాం? టీని ఇక్కడ పెట్టుకున్నాం, ఆర్ని ఇక్కడ పెట్టుకున్నాం, మిగిలిపోయిన యూ ఇక్కడ వస్తుంది. నేను రీఅరేంజ్ చేసినప్పుడు ఇక్కడ టీని చెరిపేసాను, చూసుకోండి. యూ కూడా రాకూడదు కదా అక్కడ. యూ ఎందుకు రాకూడదు? యూ డస్ నాట్ లైక్ బ్యాడ్మింటన్ అని ఇచ్చాడా? ఓకే, యూ డస్ నాట్ లైక్ బ్యాడ్మింటన్ కాబట్టి ఇక్కడ యూ రాకూడదు. సో దెన్ అప్పుడు ఇక్కడ ఏం చేసుకోవచ్చు? ఇక్కడ పీని ఇక్కడ, ఓకే ఇప్పుడు ఇలా వేసుకోవచ్చు కదా. ఈ మూడే కదా మనం మారుస్తున్నాం. ఇక్కడ పి, అక్కడ ఆర్ రాకూడదు అని కూడా ఇచ్చేసారు కదా. సో ఇంకేముంది ఛాన్స్? పాసిబిలిటీ ఏముంది? ఇక్కడే పీని వేసుకోవాలి, ఇంకెక్కడ పీని వేసుకోవడానికి ఛాన్స్ లేదు కదా మేడం. ఇప్పుడు ఈ సిటీస్ కూడా తీసేస్తే ఆర్ కి ముంబై నచ్చదు. సో సిటీస్ ఇప్పుడు మళ్ళీ మీరు వేసారు కదా కోల్కతా అండ్, అవును అవి ఒకసారి అరెస్ట్ చేయండి మేడం. కోల్కతా ముంబై తీసాను. నెక్స్ట్ ఆర్ కి ఈ పి కూడా తీసేయండి మేడం, ఇప్పుడే వేసినట్టున్నారు కదా పి. ఓకే ఓకే, మనకైతే సిటీస్ మాత్రం 2 ప్లేసెస్ ఉన్నాయి కదా మేడం.
సిటీస్. అవును, ఈ రెండు ఉన్నాయి. ఆర్ కి ముంబై నచ్చదు. ఇంకా అవును. రిమైనింగ్ ఏంటి? కోల్కతా కదా. కోల్కతా ఒకటే ఉంది. ఆరు కోల్కతా రెండు వచ్చేవి ఏ ప్లేస్ లో ఉన్నాయి మేడం? లాస్ట్ ప్లేసే కదా. అలా అంటారా? ఆ, సో రిమైనింగ్ ప్లేస్ ఒకటే ఉంది, అందుకని 6 కోల్కతా ఇక్కడ ఆరు పెడదాం అంటున్నారు. కోల్కతా అటు అవ్వచ్చు అని. ఓకే, ఇది కూడా పాసిబిలిటీనే. రిమైనింగ్ అవే ఉన్నాయి కాబట్టి అవే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అప్పుడు ముంబై ఇక్కడ పెడతాం అంతేనా? మిగిలిన ప్లేస్ ముంబై కాబట్టి అది సరిపోతుంది మేడం. ఓకే, నెక్స్ట్ మరి యూనిపీని ఎక్కడ ప్లేస్ చేస్తాం? యూ లాస్ట్ లో రాదు. సో సో ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది, ఇక్కడ 6 రాకూడదన్నారు. 6ని ఆల్రెడీ ప్లేస్ చేసేసాం, ఇంకా యూనిపీని ప్లేస్ చేయాలి. అవును మేడం. యూనిపీని ఎలా ప్లేస్ చేస్తాం? యూ డస్ నాట్, యూ గురించి పీ గురించి ఏమి ఇచ్చాడు పాయింట్? ఓకే, యూ కన్నా పీ ఎక్కువ ఉండాలి అని అన్నాడు. సో మనం వెయిట్స్ అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ టెన్నిస్ వెయిట్ మనకు తెలుసు కదా 75 అని. టెన్నిస్ వెయిట్ మనకి 75 ఇచ్చాడు, పీ వెయిట్ 60 ఇచ్చాడు, అంతేనా? సో మనకి వెయిట్స్ బట్టి చూసుకుంటే ఇక్కడ ఏముంది? యూ పీ కన్నా యూ ఎక్కువ ఉండాలి అని ఉంది కదా. సో పీ 60, పీ కన్నా ఎక్కువ 75 ఉంది కదా. సో పీ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 75 దగ్గర యూ పెట్టుకోవచ్చు, క్రికెట్ దగ్గర పీ పెట్టుకొని క్రికెట్ వెయిట్ 60 పెట్టుకోవచ్చు కదా. 60. సో ఇలా చూసుకుంటే రిమైనింగ్ వెయిట్ సరిపోతున్నాయా? చూడండి, హైయెస్ట్ వెయిట్ 85 అన్నారు. సో సెకండ్ హైయెస్ట్ దగ్గర మనం 75 యూని పెట్టుకుందాం. హైయెస్ట్ వెయిట్ 85 ఆర్ అన్నారు కదా, సో ఆర్ని పెట్టుకుందాం. తర్వాత ఇంకేమొస్తుంది? పీ 60 అన్నారు. పీని ప్లేస్ చేసుకోవడానికి ఎక్కడ పాసిబిలిటీ ఉంది? నెక్స్ట్ అప్పుడు పీ కన్నా ఆర్ కూడా తక్కువ రావాలి కదా. ఆర్ మనకి ఇక్కడ 75, 85 వచ్చింది వెయిట్. ఇక్కడ పాయింట్ లో ఏముంది? పీస్ వెయిట్ ఈస్ మోర్ దాన్ ఆర్ అని ఉంది. ఆర్ వెయిట్ కన్నా పీ వెయిట్ ఎక్కువ ఉండాలి అని ఉంది, అంతేనా? పీస్ వెయిట్ ఈస్ మోర్ దాన్ ఆర్ అంటే. సో దాన్ని అప్పుడు పరిస్థితి ఏంటి? ఆర్ వెయిట్ మనకి ఇక్కడ హైయెస్ట్ వెయిట్ బ్యాడ్మింటన్ కి 85 అని ఇచ్చేసాడు అక్కడ. సో మనకి ఆర్ కి 85 వేసుకుంటే అలా అక్కడ సెట్ అవ్వదు కదా మరి. సో ఆర్ కి 85 కాదు, ఇక్కడ ఆర్ రాదు, ఇంకేదో వస్తుంది, అది చూడాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యూ గురించి చూడండి. క్యూ బిలాంగ్స్ టు పూణే అన్నాడు. ఓకే, క్యూ బిలాంగ్స్ టు పూణే వేసేసుకున్నాం. నెక్స్ట్ కబడ్డీ, ఇది కూడా తీద్దాం. ఇక్కడ కబడ్డీ పెట్టద్దు, మనకి జైపూర్ క్రికెట్ ఇచ్చాడు, ఫుట్బాల్ పెట్టలేదు. యూ టెన్నిస్, ఓకే ఇది సరిపోయింది. టీ హాకీ ఇచ్చేసాడు కదా. ఓకే, ఇప్పుడు చూడండి, కబడ్డీ గురించి ఫుట్బాల్ గురించి ఏముంది ఇక్కడ పాయింట్స్? ద వన్ హూ లైక్స్ కబడ్డీ డస్ నాట్ బిలాంగ్ టు కొచ్చి. కొచ్చి దగ్గర కబడ్డీ వేయకూడదు. ఓకే, అప్పుడు ఇంకెక్కడ వేసే ఛాన్స్ ఉంది కబడ్డీని? ఎక్కడో చిన్న మిస్టేక్ చేసాం మనం. హీఈస్ నాట్ ద పర్సన్ హూ ఈస్ సెకండ్ హెవీయెస్ట్ వెయిట్. పీస్ వెయిట్ ఈస్ 60. 75% టెన్నిస్ లైక్ చేసిన పర్సన్ లక్నో. అది మనకి ఈ 3 కన్ఫర్మ్. ఆర్ డస్ నాట్ బిలాంగ్ టు ముంబై అన్నాడు, ఆర్ దగ్గర ముంబై వేయలేదు. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, మనకి వెయిట్ సెట్ అవ్వడం లేదు కదా. ఇక్కడ ఆర్ వస్తుంది చూడండి, ఇందాక ఇక్కడ ఫుట్బాల్ వేసుకున్నామా, ఇక్కడ కబడ్డీ వేసామా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్ వస్తుంది, మనకి వెయిట్స్ దగ్గర ఆర్ సెట్ అవ్వడం లేదు. ఆర్ ఎక్కడ ఉండాలి? పీ కన్నా తక్కువ ఉండాలి ఆర్. పీ 60 అంటే పీ కన్నా తక్కువ ఆర్ ఉండాలి, మనకి ఇక్కడ సెట్ అవ్వడం లేదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం? పీ కన్నా తక్కువ ఉండాలి కాబట్టి ఇక్కడ చిన్న అరేంజ్మెంట్ చేద్దాం. ఏం చేద్దాం? మీరు ఈ 2 పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ కోల్కతా బ్యాడ్మింటన్, పీ పూణే కబడ్డీ, ఈ రెండు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటికి మనకి రూల్స్ ఏమీ ఇవ్వలేదు. ఎస్, ఈ రెండింటికి మనకి రూల్స్ ఏమీ ఇవ్వలేదు, అంతేనా? ఆర్ ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు అని కానీ బ్యాడ్మింటన్ కి కోల్కతాకి దీనికి
క్యూ పూణే కబడ్డీకి సంబంధించిన రూల్స్ ఏమి ఇవ్వలేదు. అండ్ వెయిట్స్ బట్టి చూసుకుంటే మనకి ఏం తెలుస్తుంది, ఇవి ఈ 3 ఆర్డర్ ఇలా ఉండాలి, క్యూ ఎక్కువ ఉండాలి, పీ తక్కువ, క్యూ కన్నా పీ తక్కువ ఉండాలి, పీ కన్నా ఆర్ తక్కువ ఉండాలి, అంతేనా? పీ వెయిట్ మనకు తెలుసు 60, ఈ రెండింటి వెయిట్స్ మనకు తెలియదు. సో మనం ఇలా ఇంటర్చేంజ్ చేసుకున్నాం అనుకోండి, క్యూ పూణే ఈ రెండు కలిపి ఒక కాంబినేషన్ రావాలి అని చెప్పేసారు కదా మేడం పీ లెస్ దెన్ ఆర్ వేసారు, పీ ఎక్కువ ఉండాలి కదా. సారీ సింబల్ రాంగ్. ఈ 3 ఆర్డర్ ఇలా ఉండాలి. సో ఆర్డర్ అలా ఉండాలన్నప్పుడు మనకి క్యూ కి ఆర్ కి వెయిట్స్ తెలియదు కదా. సో దట్ మనం ఏం చేయొచ్చు, క్యూ పూణే ఒక ఆర్డర్ లో, ఈ రెండు ఒక కాంబినేషన్, ఆర్ కోల్కతా ఒక కాంబినేషన్. సో మనం ఇక్కడ క్యూ, ఇక్కడ పూణే, ఇక్కడ ఆర్ కోల్కతా వేసుకోవచ్చు కదా. ఆ రెండింటికి సెపరేట్ ఇచ్చిన వెయిట్స్ ప్రకారంగా మనం వచ్చిన దాన్ని ఇలా రీచేంజ్ చేసుకోవచ్చు కదా. అప్పుడు ఏమొస్తుంది, వెయిట్ ఆటోమేటిక్ గా Q85, హైయెస్ట్ Q85 అని వచ్చేస్తుంది. ఆర్ వెయిట్ మనకి ఎలాగో తెలియదు కాబట్టి పీ కన్నా తక్కువ, పీ ఎక్కడ వేసుకుంటామో పీ కన్నా తక్కువ ఏది ఉంటే అక్కడ మనం ఆర్ పెట్టుకోవచ్చు కదా, అంతే కదా. వెయిట్స్ బట్టి రీఅరేంజ్ చేసి, ముందు మనం చేసింది వాడు ఇచ్చిన డీటెయిల్స్ బట్టి కరెక్టే, ఇక్కడ క్యూ పూణే, ఇక్కడ ఆర్ కోల్కతా, కానీ వెయిట్స్ చెక్ చేసుకుంటే ఆర్ వెయిట్ పీ వెయిట్ కన్నా తక్కువ ఉండాలి. సో ఇప్పుడు మనం వెయిట్స్ కి పరంగా ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసుకుంటే ఇప్పుడు మనకి క్యూ కి 85 వస్తుంది హైయెస్ట్ వెయిట్, తర్వాత 75 ఏంటి యు 75, ఇంకేముంది మనకి పిఆర్ పెట్టాలి, పిఆర్ టి, ఈ 3 ఉన్నాయి. సో ఆబ్వియస్లీ పి కన్నా ఆర్ తక్కువ అన్నాడు కాబట్టి ఆర్ ని ఇక్కడ పెట్టుకునే ఛాన్స్ ఉంది 48 కి. సో పీని టీని ఇక్కడ గాని పీని టీని పెట్టుకోవచ్చు, అంతేనా. సో ఇప్పుడు చూడండి, ఏ పాయింట్ అయినా వైలేట్ అవుతుందా? ఏది అవ్వట్లేదు నాకు తెలిసి, అన్ని సరిపోయాయి. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ అన్ని కరెక్ట్ గా వస్తే ఓకే, అన్ని ఏది వైలేట్ అవ్వకుండా చేసాం అని తెలుస్తుంది. మనం ముందు వేసుకున్న దాంట్లో క్యూ పూణే, ఆర్ కోల్కతాని మాత్రమే ఇంటర్చేంజ్ చేసాం, రిమైనింగ్ అంతా అలానే పెట్టాం. ఈ రెండింటిని ఎందుకు ఇంటర్చేంజ్ చేసామంటే వాడు ఇచ్చిన డేటా ప్రకారంగా మనం బాగానే వేసాం, కాకపోతే వెయిట్స్ డేటా ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి చూసుకుంటే ఆర్ హెవియెస్ట్ ఉండకూడదు. ఆర్ మనకి 85 దగ్గర పెట్టుకున్నాం కదా, ఆర్ హెవియెస్ట్ ఉండకూడదు, అందుకనే క్యూ తో ఇంటర్చేంజ్ చేస్తాం. ఇప్పుడు పాయింట్స్ అన్ని కరెక్ట్ గా సరిపోతున్నాయి వెయిట్స్ ప్రకారం చూసుకుంటే, ఓకేనా. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ బిలాంగ్స్ టు కోల్కతా, కోల్కతాకి చెందిన పర్సన్ ఎవరు? ఆప్షన్ సి ఆర్. మేడం పి అండ్ టీ దగ్గర ఏంటమ్మా? పిఆర్టీ వేసారు కదా మేడం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Who among the following person is 75 kgs? 75 kgs weight ఎవరు? ఏ పర్సన్? యు. ఆప్షన్ బి లక్నో. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ లైటర్ దాన్ క్యూ? క్యూ కన్నా లైటర్ ఎవరెవరు, ఎంతమంది అని అడుగుతున్నారు. సో వెయిట్స్ చూసుకోవచ్చు. క్యూ కన్నా తక్కువ వెయిట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 మెంబర్స్. సో ఆప్షన్ డి 5. తర్వాత, ద వన్ హూ లైక్స్ బ్యాడ్మింటన్ బిలాంగ్స్ టు విచ్ సిటీ? బ్యాడ్మింటన్ ని లైక్ చేస్తున్న పర్సన్ ఏ సిటీకి చెందిన పర్సన్? ఆప్షన్ ఏ పూణే. తర్వాత, ద పర్సన్ హూ ఈస్ లైటెస్ట్ ఇన్ ద గ్రూప్ లైక్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్స్? అందరికన్నా తక్కువ వెయిట్ ఉన్న పర్సన్ కి ఏ గేమ్ అంటే ఇష్టం? అందరికన్నా తక్కువ వెయిట్ ఎవరు? ఆర్ కి ఇష్టమైన గేమ్ ఏంటి? కబడ్డీ. సో ఆప్షన్ బి. ఇది అనదర్ క్వశ్చన్. ఇవి డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్. ఇందులో ఏం చేయాలంటే మనకి క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు చూడండి. క్వశ్చన్ ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసే అవసరం లేదు. మీరు చేయాల్సింది ఇక్కడ అంతా ఏంటి, క్వశ్చన్ లో మనకి ఒక క్వశ్చన్ ఇస్తాడు, దాని కింద 2 పాయింట్స్ ఇస్తాడు. చూడండి 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ చూసి ఒక్క పాయింట్ ఏ ఒకటి యూజ్ చేసుకొని ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలమా లేదా చూస్తాం. పాయింట్ ఏ వల్ల మనకి ఆన్సర్ రాలేదనుకోండి, పాయింట్ 2 చూస్తాం. సెకండ్ పాయింట్, కేవలం సెకండ్ పాయింట్ యూజ్ చేసుకొని ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అని చూస్తాం. ఇది కూడా అవ్వలేదు అనుకోండి, అప్పుడు 2 మెర్జ్ చేస్తాం, 2 కలిపి చూస్తాం. ఈ 2 పాయింట్స్ కలిపితే వచ్చిన డేటాతో ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అని. వస్తే ఓకే, రాకపోతే ఓకే. ఫస్ట్ మీరు చూడాల్సిన కండిషన్స్ 3. ఓన్లీ పాయింట్ 1 తో ఆన్సర్ వస్తుందా లేదా, ఆర్ ఓన్లీ పాయింట్ 2 తో ఆన్సర్ వస్తుందా లేదా.
లేకపోతే రెండు కలిపితే ఆన్సర్ వస్తుందా? మీరు చూడాల్సినవి ఈ 3 పాయింట్స్ మీరు చూస్తే చాలు, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏముంది, 6 పర్సన్స్ ఉన్నారంట. జేకే, ఎల్, ఎం అండ్ ఎన్ 6 ఉన్నారు. సిట్టింగ్ ఇన్ ఏ రో, ఒక రోలో కూర్చున్నారు. అమాంగ్ దెమ్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ నార్త్? ఒక రోలో కూర్చున్నారు అని చెప్పారు, కానీ ఎంత మంది నార్త్ ఎంత మంది సౌత్ అని ఇవ్వలేదు. క్వశ్చన్ లో ఏం అడిగాడు, ఎంత మంది నార్త్ ఫేస్ చేస్తున్నారు అని అడిగారు. 6 మెంబర్స్ కదా, సో 6 వేసుకున్నాను. ఎంత మంది నార్త్ ఫేస్ చేస్తున్నారో మనం ఇప్పుడు చెప్పాలి. సో ఇప్పుడు స్టేట్మెంట్ 1 ఒక్కటే చూడండి. చూస్తే ఏముంది, దేర్ ఆర్ 2 పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ జే అండ్ కే. జే కి కే కి మధ్యలో ఇద్దరు ఉన్నారు. ఓకే. ఎం సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. ఎం కి లెఫ్ట్ సైడ్ 4th పొజిషన్ లో జే ఉంది. అంత బానే చెప్పాడు, కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, జేకే ఎం జే కోసం జేకే ఎం కోసం మాట్లాడాడు. ఇంకా ఎవరి గురించి అయినా డైరెక్షన్ చెప్పాడా? చెప్పలేదు. వీళ్ళ ముగ్గురు డైరెక్షన్ మనం తెలియకుండానే ఎంతమంది నార్త్ లో ఉన్నారో మనం చెప్పగలమా ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి? చెప్పలేం. సో కొంచెం చెప్పలేం, కొంచెం కదా అసలు చెప్పలేం. సో ఫస్ట్ స్టేట్మెంట్ వల్ల మనకి రావడం లేదు ఆన్సర్. ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూడండి. ఓ సిట్స్ లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఎన్ కి లెఫ్ట్ సైడ్ ఓ ఉండాలి అని చెప్పాడు, కానీ ఎన్ నార్త్ సౌత్ చెప్పలేదు. బట్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జే. జే కి నైబర్ గా ఉండకూడదు అని చెప్పాడు, కానీ జే కూడా నార్త్ సౌత్ చెప్పలేదు. నార్త్ సౌత్ చెప్పకుండా ఎంతమంది నార్త్ లో కూర్చున్నారో మనం చెప్పగలమా? చెప్పలేము. సో సెకండ్ దాని వల్ల కూడా అవ్వడం లేదు. ఇప్పుడు రెండు కలిపి చూడండి, రెండు మెర్జ్ చేయండి, 2 పాయింట్స్ మెర్జ్ చేయండి. మెర్జ్ చేసినా సరే రెండిట్లోని మనకి ఏ పాయింట్ లోని డైరెక్షన్ గురించి మాట్లాడలేదు. డైరెక్షన్ గురించి మాట్లాడకుండా మనం హౌ మెనీ పర్సన్స్ ఫేసింగ్ నార్త్ అంటే చెప్పగలమా? చెప్పలేం. సో ఆన్సర్ ఇప్పుడు ఏం పెడతాం, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏం పిక్ చేసుకోవాలి? ఆప్షన్ డి పిక్ చేసుకోవాలి. ఏముంది డి లో, డేటా ఇన్ బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి స్టేట్మెంట్స్ రెండు కూడా నాట్ సఫిషియంట్, సరిపోవు, చాలు, దానివల్ల ఆన్సర్ చెయ్యలేము అని ఆప్షన్ డి ని పిక్ చేసుకుంటాం. ఓకేనా? లేకపోతే ఫస్ట్ పాయింట్ బట్టి మనకు ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఆప్షన్ 1 చూసుకుంటాం. ఓన్లీ సెకండ్ పాయింట్ బట్టి ఆన్సర్ వస్తే ఆప్షన్ 2 చూసుకుంటాం. ఫస్ట్ పాయింట్ నుంచి ఆన్సర్ వస్తుంది, సెకండ్ పాయింట్ నుంచి ఆన్సర్ వస్తుంది. మనం ఏది తీసుకున్నా పర్లేదు అనుకుంటే ఆప్షన్ సి చూస్ చేస్తాం. దేని గురించి రావట్లేదు, 2 పాయింట్లు వేస్ట్ అనుకుంటే ఆప్షన్ డి చూసుకుంటాం. రెండు యూజ్ అవుతాయి, రెండు కలిపితే గానీ ఆన్సర్ చేయలేము అనుకుంటే ఆప్షన్ ఈ చూస్ చేస్తాం. ఇది ఆప్షన్స్ ని చూస్ చేసుకునే ప్రాసెస్. ఓకేనా? ఈ క్వశ్చన్ లో మనకు వచ్చింది ఆప్షన్ డి. 2 పాయింట్స్ మనకి అవసరం లేనివే, అవి యూజ్ చేస్తే మనకి ఆన్సర్ రాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి ఇచ్చాడు. ఏముంది ఇక్కడ క్వశ్చన్ ఏంటి అసలు మెయిన్, టుడే. టుడే అన్న వర్డ్ కి మనం కోడ్ కనిపెట్టాలి. ఓకేనా? టుడే అన్న వర్డ్ కి కోడ్ కనిపెట్టాలి. స్టేట్మెంట్ 1 చూడండి, ఇక్కడ ఉంది. టుడే బ్యాంక్ సెక్టార్ అనే సెంటెన్స్ కి సమ్ కోడ్ ఇచ్చాడు. నెక్స్ట్ పబ్లిక్ టుడే నెవర్ అనే సెంటెన్స్ కి సమ్ కోడ్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి టుడే కోడ్ వస్తుందా రావట్లేదా? ఈ రెండు సెంటెన్సెస్ లోని కామన్ గా ఏది ఉంది, టుడేనే ఉంది. రిమైనింగ్ వర్డ్స్ మ్యాచ్ అవ్వట్లేదు, కేవలం టుడే మాత్రమే మ్యాచ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఆ రెండిటి కోడ్స్ లో కూడా మనకి ఒకటే కదా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ టుడే మ్యాచ్ అయింది కాబట్టి కోడ్స్ లో కూడా టుడే కి సంబంధించిన కోడ్ ఒకటే మ్యాచ్ అవుతుంది. ఏది మ్యాచ్ అయింది, రెండిట్లో కామన్ గా ఏముంది, ఎంజెడ్. సో టుడే కోడ్ ఎంజెడ్. సో ఇప్పుడు మనకి స్టేట్మెంట్ 1 బట్టి ఆన్సర్ చెప్పేసాం. వాడు అడిగిన క్వశ్చన్ టుడే కి కోడ్ అడిగాడు అంతే. స్టేట్మెంట్ 1 బట్టి మనకు ఆన్సర్ వచ్చేసింది. సో 1 ఇలా ఉంచుదాం. తర్వాత 2 బట్టి కూడా వస్తుందేమో ఒకసారి చెక్ చేసుకుందాం. టుడే ఫైల్ సెండ్ అని ఇచ్చాడు. సెకండ్ ఈమెయిల్ సెండ్ టుడే అని ఇచ్చాడు. మీరు రెండు అబ్జర్వ్ చేయండి, కామన్ గా ఎటు ఉన్నాయి, టుడే కామన్ గా ఉంది, సెండ్ కామన్ గా ఉంది. సో ఇచ్చిన ఏంటి కోడ్స్ లో కూడా రెండు కామన్ గా ఉంటాయి. ఏది కామన్ గా ఉంది, ఎంజెడ్, నెక్స్ట్ జెడ్ క్యూ. ఇచ్చిన కోడ్స్ లో ఈ రెండు కూడా కామన్ గా ఉన్నాయి. సో ఈ రెండిట్లో టుడే ఏదో మనం చెప్పగలమా? చెప్పలేం. ఒకటి టుడే, ఒకటి సెండ్. ఓకే, కానీ ఏది టుడే ఏది సెండ్ అని మనం సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని చెప్పలేకపోతున్నాం, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అవ్వదు. ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని చెప్పేసాం కదా. సో ఓన్లీ 1 ఆన్సర్. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 1 ఏ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు బి. ఏకి బికి రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు. బికి ఏ ఏమవుతుంది అని. సో స్టేట్మెంట్ 1 చూడండి. ఏ హ్యాస్ 2 children.
ఏకి ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారు. ఓకే. సి ఈజ్ సిస్టర్ ఆఫ్ ఈ. సి ఏమో ఈకి సిస్టర్ వేసుకున్నాం. డి ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ బి. అంటే బికి డి మామయ్య అవుతారంట. సో డి ఈజ్ ఫాదర్ ఇన్ లా అంటే మేల్. డికి ఒక సన్నో డాటరో ఉంటే వాళ్ళ స్పౌజ్ ఏమో బి. అంతేనా? ఈ 3 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 3 పాయింట్స్ బట్టి ఏకి బికి రిలేషన్ ఏంటో మీకు తెలుస్తుందా? తెలియడం లేదు. సో ఇది పక్కన పెడదాం. సెకండ్ పాయింట్ చూడండి. ఈ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి. ఈ ఏమో బికి హస్బెండ్. ఈ హస్బెండ్ అంటే ఈ మేలే కదా, సో ఆబ్వియస్లీ బి ఫిమేల్ అవుతుంది. తర్వాత ఏ ఈజ్ మ్యారీడ్ టు డి. ఏ డి వీళ్ళిద్దరూ ఒక స్పౌజ్. బానే ఉంది. ఇప్పుడు ఈ కండిషన్ లో మీకు తెలుస్తుందా డికి బికి రిలేషన్? తెలియట్లేదు. డి ఎక్కడ ఉంది, బి ఎక్కడ ఉంది, రెండింటికి మధ్య సంబంధమే లేదు. సో బి నుంచి కూడా చెప్పలేకపోతున్నాం, స్టేట్మెంట్ 2 నుంచి కూడా. ఇప్పుడు రెండు స్టేట్మెంట్స్ లోని మనకి ఏడి ఈబి కోసమే కదా మాట్లాడారు. సో ఇప్పుడు రెండు స్టేట్మెంట్స్ కలిపి చూద్దాం ఏమవుతుందో. రెండు స్టేట్మెంట్స్ కలిపి చూస్తే ఏమవుతుంది, ఇక్కడ ఏకి డికి పేరప్ చేశారు కదా, ఇక్కడ మనం కూడా ఏకి డికి పేరప్ చేద్దాం. చేస్తే ఏకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పారు. ఓకే, బానే ఉంది. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు, ఈకి బికి పేరప్ చేశాడు. సో ఈ మేల్ బి ఫిమేల్ వేసుకున్నాం, సరిపోయిందా? ఈ ఏమో డికి సన్ అని చెప్పారు, బానే ఉంది. ఇక్కడ ఈ సి బ్రదర్ సిస్టర్ అని ఉంది. సో సి వేసుకున్నాం, సి బ్రదర్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆ రెండింటిని కలిపిస్తే మనకి రిలేషన్ వస్తుంది కదా. ఇక్కడ ఏకి డికి పేరప్ చేశారు కదా, సో డి ఉంది కాబట్టి ఇక్కడ ఏ. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఏకి డికి రిలేషన్ తెలుస్తుంది కదా రెండు కలిపిస్తే. ఏ ఇప్పుడు బికి ఏ ఏమవుతారు, అత్తయ్య, మదర్ ఇన్ లా అవుతారు. తెలుస్తుంది కదా, బి వాళ్ళ హస్బెండ్ కి అమ్మగారు ఏ, సో మదర్ ఇన్ లా అవుతుంది. ఆన్సర్ మనం చెప్పగలుగుతున్నాం కదా. ఎలా చెప్పగలుగుతున్నాం, ఓన్లీ 1 ఓన్లీ 2 తో ఆన్సర్ రాలేదు, రెండు కలిపితే ఆన్సర్ వచ్చింది. కలిపితే ఆన్సర్ వచ్చింది కాబట్టి ఏ ఆప్షన్ పిక్ చేస్తాం, ఆప్షన్ ఈ. బోత్ ద స్టేట్మెంట్ ఇన్ 1 and 2 టుగెదర్ ఆర్ నెసెసరీ అని, రెండు కలిపితేనే ఆన్సర్ వస్తుంది. టుగెదర్ ఆర్ నెసెసరీ అని చెప్పేసి ఆప్షన్ ఈ పిక్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమాంగెస్ట్ PQRS T and U ఈస్ టాలెస్ట్ పర్సన్? ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. 1 2 3 4 5 6. ఈ 6లోని టాలెస్ట్ పర్సన్ అంటే ఈ ముందు పొడవైన మనిషి ఎవరు అని అడుగుతున్నారు. స్టేట్మెంట్ 1 చూడండి. ఆర్ ఈజ్ టాలర్ దాన్ ఎస్ బట్ షార్టర్ దాన్ ఓన్లీ 2 persons. ఆర్ ఏమో ఎస్ కన్నా పొడవు, కానీ కేవలం ఇద్దరికన్నా మాత్రమే పొట్టి అంట. ఇద్దరికన్నా మాత్రమే పొట్టి అంటే ఇక్కడ ఆర్ వేసుకోవచ్చా? వీళ్ళిద్దరికన్నా పొట్టి, వీళ్ళు ముగ్గురు కన్నా పొడవు, అంతేనా? టాలర్ దాన్ ఎస్ అంటే ఎస్ కన్నా ఆర్ పొడవు ఎక్కువ. ఈ మూడిట్లో ఎక్కడో దగ్గర ఎస్ వస్తుంది. నెక్స్ట్ క్యూ ఈజ్ షార్టర్ దాన్ పి. ఇలా ఇచ్చాడు, అంతేనా? సో దీన్ని బట్టి మనకి ఎవరు పొడవో ఈ పొజిషన్ లో ఎవరు ఉంటారో తెలుస్తుందా? తెలియట్లేదు. ఇప్పుడు ఓన్లీ 2 చూద్దాం. టీ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ యూ, హూ ఈజ్ నాట్ టాలెస్ట్. ఇక్కడ యూ టాలెస్ట్ కాదు అని తెలుస్తుంది. టీ ఈజ్ నాట్ యాజ్ టాలెస్ట్ యాజ్ యూ అంటే టీ కన్నా యూ ఎక్కువ అని తెలుస్తుంది. కానీ ఫస్ట్ పొజిషన్ లో ఎవరో తెలుస్తుందా? తెలియట్లేదు. ఇప్పుడు రెండు కలిపి చూడండి. రెండు కలిపి చూస్తే ఈ మూడిట్లో ఎక్కడో దగ్గర ఎస్ వస్తుంది అని తెలుస్తుంది. టీ గ్రేటర్ దాన్ క్యూ అని తెలుస్తుంది. క్యూ ఈ షార్టర్ దాన్ పి అన్నారు కదా, సో క్యూ కన్నా పి హైయెస్ట్ అని తెలుస్తుంది. ఇక్కడ యూ రాదు, యూ గ్రేటర్ దాన్ టీ అని తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి ఈ పొజిషన్ లో ఎవరు ఉంటారో తెలుస్తుందా? ఆర్ ప్లేస్ ఒకటే మనకు తెలుస్తుంది. పి క్యూ ఎస్ ఇక్కడ ఎక్కడో అనుకుందాం, ఇక్కడ ఎక్కడో ఎస్ వస్తుంది అనుకుందాం. టీ గ్రేటర్ దాన్ క్యూ అని అన్నాడు. పీని క్యూని ఎక్కడ పెడతాం? పోనీ యూని టీని ఎక్కడ పెడతాం? ఎక్కడ పెట్టినా చెప్పలేం కదా ఈ పొజిషన్ లో ఎవరు వస్తారు. సో ఆన్సర్ ఏంటి? రెండు యూజ్ అవ్వవు అని ఆప్షన్ డి ని పిక్ చేసుకుంటాం. 1 and 2 ఆర్ నాట్ సఫిషియంట్ టు ఈచ్ అదర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Who sits immediate left of M if all the persons sit in a row or facing north? ఓకే, ఇక్కడ బాగుంది. అందరూ నార్తే ఫేస్ చేస్తున్నారు అని చెప్పాడు, కానీ ఎంతమంది ఉన్నారో చెప్పలేదు. అయితే ఎమ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఎమ్ పక్కన ఎవరు కూర్చున్నారు అని అడుగుతున్నాడు. ఇప్పుడు స్టేట్మెంట్ 1 చూడండి. ఏ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎన్
అందరూ నార్తే కాబట్టి మనం n వేసుకుంటాం. థర్డ్ టు ద రైట్ 1 2 3 థర్డ్ టు ద రైట్ లో a ని పెట్టుకున్నాం. తర్వాత దేర్ ఆర్ ఓన్లీ 3 పర్సన్స్ సిట్స్ బిట్వీన్ n అండ్ m. n కి m కి మధ్యలో ముగ్గురు కూర్చున్నారంట. సో ఈ ముగ్గురిని వదిలేసి ఇక్కడ m పెట్టుకుందాం. ఓకే బానే ఉంది, కానీ ఇటువైపు m ఉండాలని చెప్పి రూల్ ఏమైనా ఉందా? ఇటువైపు కూడా m ఉండొచ్చు కదా. ఇంకొక పాసిబిలిటీ ఏంటి? n ఇక్కడ పెట్టుకొని 1 2 3 ముగ్గురిని వదిలేసి ఇక్కడ m పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ m పెట్టుకోవచ్చు, ఇక్కడ a పెట్టుకోవచ్చు కదా. ఇది కూడా పాసిబిలిటీ ఉంది కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ కి మనకి ఈ రెండు రకాలుగా పాసిబిలిటీ వచ్చింది. m పక్కన a ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇటు పక్క m పక్కన ఎవరైనా ఉన్నారేమో, ఎవరికి తెలుసు, తెలీదు. సో దీన్ని బట్టి మనం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. ఆప్షన్ 2 చెక్ చేయండి. k సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ m. m వేసుకుంటే m కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో k ఉంది. నాట్ మోర్ దాన్ 8 పర్సన్స్ సిట్ ఇన్ ఏ రో. రోలో 8 మంది కన్నా ఎక్కువ మంది కూర్చోలేదు. సో 8 మంది ఇక్కడ మనం ముగ్గురు వేసాం, మిగతా 5 ఇటు పక్క ఉంటారో తెలియదు. ఒకవేళ ఉన్న ఎమ్మకి ఇమీడియట్ లెఫ్ట్ లో ఎవరున్నారో తెలియడం లేదు కదా. సో స్టేట్మెంట్ 2 బట్టి కూడా మనకు తెలియలేదు. ఇప్పుడు రెండు కలిపి చూద్దాం. రెండు కలిపి చూస్తే ఫస్ట్ మనం చూడాల్సిన పాయింట్ ఏంటి? 8 మంది ఉండాలి లైన్ లో. మీరు సెకండ్ పాసిబిలిటీలో లెక్క పెట్టిన ఎంత మంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఉన్నారా? ఉన్నారు, బానే ఉంది, 8 మెంబర్స్ ఉన్నారు. కానీ సెకండ్ పాయింట్ కూడా మనం మెర్జ్ చేసాం కదా. మెర్జ్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది? m కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో k ఉండాలి అని వచ్చింది. ఇక్కడ k పెట్టాం అనుకోండి, ఇప్పుడు 8 మెంబర్స్ ఉన్నారా? 10 మెంబర్స్ ఉన్నారు. సో ఈ పాసిబిలిటీ కాదు. ఈ పాసిబిలిటీలో చెక్ చేద్దాం. ఈ పాసిబిలిటీలో చెక్ చేస్తే m కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఇక్కడ k ని పెట్టుకోవచ్చు కదా. పెట్టుకున్నాం. 8 మెంబర్స్ అంటారా? 8 మెంబర్స్ కన్నా తక్కువే ఉన్నారు కదా. 1 2 3 4 5. 8 కన్నా ఎక్కువ ఉండకూడదు అని అన్నాడు, తక్కువ ఉండొచ్చు. నాట్ మోర్ దాన్ 8 అన్నాడు. సో 8 కన్నా ఎక్కువ ఉండకూడదు అని అర్థం. 8 కన్నా తక్కువ ఉండకూడదు అని ఇవ్వలేదు కాబట్టి తక్కువ ఉండొచ్చు. సో ఇప్పుడు మనం చెప్పగలం కదా m a ఉన్నారు, చెప్పగలుగుతున్నాం కదా. సో ఎలా చెప్పగలిగాం? రెండు పాయింట్స్ కలిపితే మెర్జ్ చేస్తే చెప్పగలిగాం. సో ఆప్షన్ E, స్టేట్మెంట్ 1 and 2 ఆర్ టుగెదర్ నెసెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్షన్స్ మనకు వచ్చినవి కదా ఇవి బాగా. P is 12 meters south of R. R అనే ఒక పర్సన్ ఉన్నారు, 12 meters సౌత్ లో P ఉన్నారు. R అనే ఒక పర్సన్ 12 meters సౌత్ లో P. నెక్స్ట్ R కి B కి కంటిన్యూస్ గా ఏమైనా స్టెప్స్ ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ చూడండి, T is to the west of R. R కి వెస్ట్ లో T ఉన్నారంట. R కి వెస్ట్ లో T ఉన్నారు. ఎంత డిస్టెన్స్ వెస్ట్ అని చెప్పి చెప్పలేదు. R కి వెస్ట్ లో ఉన్నారు T అంతే. తర్వాత T గురించి ఇక్కడ పాయింట్ ఉంది కదా. T is 12 meters north of B. B నుంచి 12 meters నార్త్ లో T ఉన్నారు. ఈ రెండు 12 కదా. సో ఈ రెండు ప్యారలల్ గా వస్తాయి. తర్వాత D గురించి పెట్టేసాం. తర్వాత n ఎక్కడ ఉందో మనకు తెలిసిందా తెలియలేదు, కానీ R కి రిలేటెడ్ ఉంది. n is 13 meters to the south east of R. R నుంచి 13 meters సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో n ఉండాలి. R నుంచి సౌత్ ఈస్ట్ అంటే ఇటు. ఇక్కడ 13 meters డైరెక్షన్ లో ఇక్కడ n పెట్టుకున్నాం. తర్వాత P is mid point of B and N. సరిపోయింది కదా. B కి N కి మధ్యలో, అంటే ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఇక్కడ ఉన్న డిస్టెన్స్ సిమిలర్. తర్వాత S is 7 meters east of T. T నుంచి ఈస్ట్ సైడ్ 7 meters లో S ఉండాలి. బానే ఉంది. ఈస్ట్ సైడ్ ఎంత డిస్టెన్స్ ఇది మనకు తెలుసా? దీని డిస్టెన్స్ మనకు తెలియదు. సో 7 meters అని మనం చెప్పగలమా? చెప్పలేం కదా. ఒకవేళ చెప్దామన్నా ఈ డిస్టెన్స్ సిమిలర్ అన్నాడు కాబట్టి మనం ఇది రైట్ యాంగిల్ కింద తీసుకొని ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చెప్పండి ఎంత వస్తుంది దీని డిస్టెన్స్? 12 square 13 square 144 169 ఎంత? ఇంతేనా? 313 213 వస్తుంది రూట్. సో దాన్ని బట్టి 7 meters అని మనం చెప్పగలుగుతున్నామా? ఎంతో రూట్స్ లో వస్తుంది కాబట్టి 7 meters S ఎక్కడ వస్తుందో మనం చెప్పలేము. మ్యామ్ అక్కడ 13 అన్నది హైపోటెన్యూస్ కదా మ్యామ్.
అవును. ఓహో అలా వచ్చేదా? ఓకే ఓకే సరిపోయింది. 169 ఈజ్ ఈక్వల్ టు 144 ప్లస్ ఎక్స్ కదా. సో మైనస్ చేస్తాం. ఎంత వస్తుంది? 25. 25. సో దీని డిస్టెన్స్ 25. 5 మ్యామ్. అదే టోటల్ 25, దీని డిస్టెన్స్ 25. అదే చెప్పు 5. సో ఇది 5 కాబట్టి ఇది కూడా 5. ఈ రెండు ప్యారలల్ గానే ఉన్నాయి కదా. ఇది 5 అంటే ఇది 5 అవుతుంది. సో ఇక్కడ మనకి 7 మీటర్స్ ఈస్ట్ లో అన్నాడు కాబట్టి ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా 2 మీటర్స్ వేసుకుంటే ఇది 5 కదా. 5 + 2 7. ఇక్కడ ఎస్ వస్తుంది. అంతేనా? ఇది డైరెక్షన్. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఇచ్చిన పాయింట్స్ అన్ని వేస్తాం కదా, వేసేసాం. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ టీ విత్ రెస్పెక్ట్ టు ఎన్? ఎన్ నుంచి చూసుకుంటే టీ డైరెక్షన్ ఏంటి? ఎటువైపు ఉంది? ఇలా ఉంది, ఈ డైరెక్షన్ లో. అంతేనా? ఇది ఏ డైరెక్షన్? నార్త్ వెస్ట్ డైరెక్షన్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ పాయింట్ ఎక్స్ ఈజ్ సమ్వేర్ బిట్వీన్ ఆర్ అండ్ ఎన్, ఆర్ కి ఎన్ కి మధ్యలో, ఈ లైన్ లో మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఎక్స్ ఉందంట ఉంటే, దెన్ ఎక్స్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు పి? పి నుంచి చూసుకుంటే ఎక్స్ ఏ డైరెక్షన్ లో ఉన్నట్టు అని అడుగుతున్నాను. చెప్పండి ఆన్సర్. పి మనకి ఇక్కడ ఉంది. పి నుంచి చూసుకుంటే ఎక్స్ ఈ మధ్యలో ఎక్కడ ఎక్స్ ఉన్నా ఏ డైరెక్షన్ లో ఉన్నట్టు అవుతుంది? నార్త్ ఈస్ట్ కదా. చూడండి, ఆర్ ఆర్ దగ్గర ఉంటే నార్త్, ఎన్ దగ్గర ఉంటే ఈస్ట్. ఈ రెండింటి మధ్యలో ఎక్కడున్నా అది ఏ డైరెక్షన్ అవుతుంది? నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో ఎక్స్ ఎక్కడ ఉంటుందో చెప్పలేదు, కానీ ఈ రెండింటి మధ్యలో ఎక్కడున్నా అది నార్త్ ఈస్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. ఓకే, ఇది వేరే క్వశ్చన్. ఇవి బ్లడ్ రిలేషన్స్. ఏమి ఇచ్చాడు? పీకి క్యూకి సింబల్స్ ఇచ్చేసి దాని బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు. క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో క్యూ ఏమో యూ కి సన్ అయ్యేలాగా ఏ ఆప్షన్ చూపిస్తుంది అని అడుగుతున్నారు. రిప్రజెంట్స్ అంటే ఏ ఆప్షన్ ని మనం ఫాలో అయితే క్యూ ఈజ్ ద సన్ ఆఫ్ యూ అంటే యూ కి సన్ క్యూ అవ్వాలి. సన్ అవ్వాలంటే అర్థం ఏంటి? క్యూ మేల్ అవ్వాలి. అంతేనా? సో మనం ఇక్కడ ఇంత పెద్ద ఉన్నాయి కదా, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి టైం పడుతుంది. టైం మనం కొంచెం కన్జ్యూమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసుకోవాలి. ఎలా ఎలిమినేట్ చేస్తాం? క్యూ మనకి మేల్ అని తెలిసిపోతుంది కదా. సో క్యూ ఫిమేల్ ఉన్న పాయింట్స్ ఏమైనా ఉంటే అవి తీసేద్దాం. చూడండి, క్యూ ఏ డాట్ ఐ అనిస్తే ఏంటి? ఏ డాట్ అనిస్తే ఇక్కడ ఏంటి? చూడండి, పి ఏ డాట్ అనిస్తే అది సిస్టర్ లెక్క. ఇక్కడ చూడండి, క్యూ ఏ డాట్ ఐ అని ఇచ్చాడు అంటే క్యూ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఐ అని అర్థం. అంతే కదా. ఏ డాట్ అంటే సిస్టర్. మనకు కావాల్సింది క్యూ మేల్ కావాలి, సిస్టర్ అంటే ఫిమేల్ కదా. సో ఆ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు ఈజీగా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ లో చూడండి, థర్డ్ పాయింట్ లో కూడా క్యూ ఏ డాటే ఉంది. సో ఇది కూడా ఫిమేల్, ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. తర్వాత ఏ క్యూ ప్లస్ తో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ప్లస్ కి రిలేషన్ ఏముంది? ఫాదర్ అని ఉంది. సో ఇది మనం చెక్ చేసుకోవచ్చు. ఫాదర్ అంటే మేలే కదా. సో మనం ఇప్పుడు ఓన్లీ బి అండ్ సి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ బి లో ఏముంది? బి చూడండి, క్యూ ప్లస్ అంటే క్యూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఐ. తర్వాత ఐకి ఇచ్చిన సింబల్ ఏంటి? సెకండ్. ఐ ఈజ్ బ్రదర్ ఆఫ్ జి. జి మళ్ళీ ఫస్ట్ పాయింట్. జి ఈజ్ మదర్ ఆఫ్ యూ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏం అడిగాడు? యూ కి క్యూ సన్ అవ్వాలి. ఇక్కడ సన్ అయ్యాడా? లేదు, గ్రాండ్ ఫాదర్ అయ్యాడు. సో ఈ ఆప్షన్ రాంగ్. ఇంక మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి? ఆప్షన్ డి. డి చెక్ చేసుకుంటే ఆన్సర్ తెలిసిపోతుంది. డియా నన్ ఆఫ్ దీస్ ఆన్సర్. డైరెక్ట్ గా డి అని పెట్టేయకండి, ఎందుకంటే నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి గుడ్డిగా పెట్టేయకండి. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? క్యూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఐ. ఐ ఇంటూ ఇచ్చాడు, ఇంటూ జీ. ఈ రెండిట్లో ఇంటూ ఏదమ్మా? పైన ఇంటూ లేదు కదా. పైన ఇంటూ అనే ఇదే లేదు కదా, రిలేషనే లేదు. సో మనం ఎలా చెప్తాం? చెప్పలేం కదా. సో డి కూడా కాదు, నన్ ఆఫ్ దీస్ ఆన్సర్. ఓకేనా? ఇంటూ అంటే ఫస్ట్ వన్ మ్యామ్. యాక్చువల్లీ ఫస్ట్ వన్ అంటే ప్రాబ్లం లో అయితే అలా ఇచ్చాడు.
ఓకే ఓకే, పేపర్ లో ఇంటూ అంటే ఫస్ట్ వన్ ఇచ్చాడా? ఎస్ మ్యామ్. ఓకే, అలా వేసుకుందాం అయితే. Q ఈజ్ ఫాదర్ ఆఫ్ I ఈజ్ మదర్ ఆఫ్ G ఈజ్ సిస్టర్ ఆఫ్ U, ఇంతేనా? సో ఇప్పుడు కూడా U కి Q సన్ అవ్వట్లేదు కదా, ఇక్కడ కూడా గ్రాండ్ ఫాదర్ అవుతుంది. గ్రాండ్ ఫాదర్ కాదు, గ్రాండ్ ఫాదర్ అవుతుంది. సో మనకి సన్ కావాలి, అలా ఎందులోనే అవ్వలేదు కదా. సో ఆన్సర్ నన్ ఆఫ్ దీస్. తర్వాత ఇది చూడండి, ఈ ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేసుకుంటే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ y అండ్ n? y కి n ఏమవుతుంది అని అడుగుతున్నారు. n ఈజ్ రిలేటెడ్ టు y అంటే y కి n ఏమవుతుంది? ఇప్పుడు మనం ఇదంతా వేసుకోవడం అవసరమా? y నుంచి n వరకు చూసుకుంటే సరిపోతుంది కదా. సో y నుంచి n వరకు చూసుకుందాం. y వేసుకుందాం. y ప్లస్ అంటే ఏంటి? ఫాదర్. y ఈజ్ ద ఫాదర్ ఆఫ్ W. తర్వాత ఈ సింబల్ అర్థం ఏంటి? మదర్. W ఈజ్ మదర్ ఆఫ్ n. సో ఇక్కడ మనకి ఏం అడిగాడు? y కి n ఏమవుతాడు అని అడిగాడు. సో ఇప్పుడు మనకి n జెండర్ తెలియాలి. జెండర్ తెలిస్తేనే కదా ఏమవుతాడో తెలుస్తుంది. సో జెండర్ తెలియాలంటే నెక్స్ట్ ఉన్న సింబల్ చూసుకుంటే సరిపోతుంది. ఈ సింబల్ బట్టి ఇక్కడ ఏంటి? సిస్టర్ అన్నాడు. సిస్టర్ అంటే ఫీమేల్. సో ఏమవుతుంది? y కి n ఏమవుతుంది? మనవరాలు అవుతుంది. మనవరాలు అంటే ఏంటి? గ్రాండ్ డాటర్. ఆన్సర్ ఏ, గ్రాండ్ డాటర్. ఈ పజిల్ చూడండి, ఇది ఫ్లోర్ పజిల్. మీకు ఈ టాపిక్స్ అవ్వలేదు అయినప్పుడు మళ్ళీ చెప్తాను. 8 పర్సన్స్ ఉన్నారు, ఏ నుంచి హెచ్ వరకు, అంతేనా? డిఫరెంట్ ఫ్లోర్స్ లో ఉన్నారు. ఆ ఫ్లోర్ 8 ఫ్లోర్స్ లో ఉన్నారు. చూడండి, టాప్ మోస్ట్ ఫ్లోర్ కి 8 అవ్వాలి. ఫ్లోర్ పజిల్ మీరు ఎప్పుడు చేసుకున్నా, ఇక్కడ బ్రాకెట్ లో ఇచ్చాడు, ఒకవేళ బ్రాకెట్ లో ఇవ్వకపోయినా మీరు ఫ్లోర్ పజిల్ వస్తే ఏం చేస్తారంటే కింద నుంచి నెంబర్స్ వేసుకుంటాడు. 1 2 3 4 5 6 7 8 ఇలా ఫస్ట్ నెంబర్స్ వేసేయండి. ఎన్ని ఫ్లోర్స్ ఇస్తే అన్ని ఫ్లోర్స్. నార్మల్ గా మనకు తెలిసిందే కదా, ఫ్లోర్స్ మనం కింద నుంచే కదా కౌంట్ చేస్తాం. కాకపోతే మనం కింద ఫ్లోర్ ని గ్రౌండ్ ఫ్లోర్ అంటాం. పజిల్స్ తీసుకునేటప్పుడు కింద ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ లెక్క కౌంట్ చేసుకుంటాం. ఓకేనా? సో కింద నుంచి నెంబర్స్ ఎప్పుడైనా వేసుకోండి. తర్వాత వీళ్ళకి ఈ 8 పర్సన్స్ కి వాళ్ళ డిఫరెంట్ బర్త్డేస్ ఉన్నాయంట. సేమ్ డే సేమ్ మంత్, ఓన్లీ మంత్స్ ఇయర్స్ మాత్రమే తేడా ఉన్నాయి. కానీ వాళ్ళ ఏజ్ దేంతో బేస్ చేశారు? 2018 తో కౌంట్ చేశారు. సో మనం కూడా వాళ్ళ ఏజెస్ ఇచ్చేటప్పుడు 2018 తో కౌంట్ చేసుకోవాలి. 2020 చేయొద్దు, 18 చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఇచ్చిన హింట్స్ ఇవి చూద్దాం. G ఈజ్ 42 ఇయర్స్ ఓల్డ్. G ఏజ్ 42. నెక్స్ట్, అండ్ లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ బిలో 5th ఫ్లోర్. 5th ఫ్లోర్ కన్నా కింద ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో G ఉందంట. 5th ఫ్లోర్ కన్నా కింద మనకి 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇందులో ఆడ్ నెంబర్స్ ఏవేవి ఉన్నాయి? 3 ఒకటి, 1 ఒకటి, అంతేనా? ఈ రెండు పాసిబిలిటీస్ కదా వస్తాయి. అయితే 3 లో ఉండాలి, లేకపోతే 1 లో ఉండాలి. ఏజ్ ఎంత? 42. ఓకేనా? ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు. B ఈజ్ 20 years younger than the one who lives on second floor. సెకండ్ ఫ్లోర్ కన్నా B 20 years younger. ఆ రెండు మనకు తెలియదు, వదిలేయండి. ఓన్లీ 3 persons lives between G and the one who was born in 1984. G కి 1984 కి పుట్టిన వాళ్ళకి మధ్యలో ముగ్గురు ఉండాలంట. సో ఈ పాసిబిలిటీలో ముగ్గురు వదులుదాం. కింద ఎలాగో ఇద్దరే ఉన్నారు, సో పాసిబిలిటీ లేదు, పైన వేసుకోవచ్చు. 1 2 3 ముగ్గురు వదిలేస్తే ఇక్కడ 1984 లో పుట్టిన పర్సన్ ఉండాలంట. 1984 లో పుడితే 2018 కి ఎంత ఏజ్ అవుతుంది? కౌంట్ చేయండి. 94 2004 2014 34 ఇయర్స్ అవుతుంది. సో ఈ పర్సన్ ఇయర్స్ 34 ఇయర్స్. ఇక్కడ కూడా G కన్నా ముగ్గురు 3 పర్సన్స్ మధ్యలో ఉంచేస్తే 5th ఫ్లోర్ దగ్గర 34 ఇయర్స్ పర్సన్ వస్తారు. F లివ్స్ ఆన్ 4th ఫ్లోర్. 4th ఫ్లోర్ లో F ఉన్నాడు అని డైరెక్ట్ గానే ఇచ్చేసాడు. తర్వాత అండ్ హీ ఈస్ 13 ఇయర్స్ ఓల్డ్. F ఏజ్ కూడా 13 ఇయర్స్ అంటే ఇచ్చేసారు. ఏ లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్. ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఏ ఉండాలి. సో ఏ ఇంకా మనకి ఇంకా ఈవెన్ చాలా ఉన్నాయి కాబట్టి ఏని అప్పుడే ప్లేస్ చేయలేం. దేర్ ఆర్ 3 ఫ్లోర్స్ బిట్వీన్ C అండ్ D హూ లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్. C కి D కి మధ్యలో ముగ్గురు ఉండాలి, D ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి. అలా పెట్టుకోవాలి మనం. సో C కి D కి మనకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కదా.
ఎక్కడున్న ఛాన్సెస్ లేవు. ఇక్కడ పెట్టుకుంటే ముగ్గురు వదిలేసి డి పెట్టడం అవ్వదు. ఇక్కడ సీని పెడితే 1 2 3 ఇక్కడ డి పెట్టడం అవ్వదు. ఇక్కడ సీని పెడితే 1 2 3 వదిలేసి డి పెట్టొచ్చు, కాకపోతే అది ఇదైపోతుంది. సో సీని డిని ఇక్కడైతే మనకి ఇంకా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి సెకండ్ పాసిబిలిటీలో చూసుకుంటే. సో సి గురించి డి గురించి తర్వాత పెడదాం, ముందు మిగతా పెట్టేద్దాం. హెచ్ ఈస్ 35 years ఓల్డ్. మనకు ఆల్రెడీ 35 years పర్సన్ తెలిసిపోయారు, అక్కడ హెచ్ పెట్టుకుంటాం. అండ్ లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. ఇక్కడ 7 ఆడ్ నెంబరే, ఇక్కడ 5 ఆడ్ నెంబరే. ఓకే. ద వన్ హూ ఈస్ 28 years old lives immediately above on which he lives. ఈ కన్నా పైన 28 years పర్సన్ ఉండాలంట. ఓకే. ద వన్ హూ లివ్స్ ఆన్ గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ 5 years old. గ్రౌండ్ ఫ్లోర్ లో అంటే ఫ్లోర్ నెంబర్ 1 లో ఉన్న వాళ్ళకి 5 years ఉండాలంట. ఇక్కడ మనకి ఇంకా తెలియలేదు కాబట్టి 5 వేసుకుందాం. ఇక్కడ మనం ఆల్రెడీ జీ పెట్టేసుకున్నాం కదా, సో జీ 42 పెట్టేసుకున్నాం. సో ఇది ఈ పాసిబిలిటీ రాంగ్. ఇక్కడ 42 years ఉండకూడదు, 5 years పర్సనే ఉండాలి. మేడం 5 years older than the one who lives here. ఓకే, 5 years older than the one who lives on 4th floor అన్నారు కదా. ఓకే, అలా తీసుకున్నా అక్కడ జీ రాదు కదా. 4th floor లో 13 years పర్సన్ ఉండాలి. 13 years కన్నా 5 years older అంటే 5 years ప్లస్ చేయండి, అంటే 18 years ఉండాలి. ఇక్కడ 18 years పర్సన్ ఉండాలి, కానీ మనకి జీ అంతా 42 years ఇచ్చేసాడు. సో ఇక్కడ 18 years పర్సనే ఉండాలి, 42 years పర్సన్ ఉండకూడదు. కాబట్టి ఆబ్వియస్లీ జీ ఇక్కడే వస్తుంది. 42 ఇక్కడ 18, ఇక్కడ హెచ్ 34. రెండు మనకి సిడి వేసుకోవడానికి పాసిబిలిటీస్ వస్తాయని ఇక్కడ పెట్టుకున్నాం. తర్వాత డి వాస్ బోర్న్ ఇన్ 1996. అంటే డి ఏజ్ ఎంత? 1996 లో పుడితే 2018 కి ఎన్ని ఇయర్స్ అవుతాయి? 4 10 14 ప్లస్ 8 ఎంత? 22. డి ఏజ్ 22 years. బి లివ్స్ అబౌవ్ ద ఫ్లోర్ ఆన్ విచ్ సి లివ్స్. ఒక పర్సన్ 1962 లో పుట్టారు, బానే ఉంది. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకి వేకెంట్ ప్లేసెస్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? 2 5 6 8 ఉన్నాయి, అంతేనా? సో ఇందాక మనం సికి డికి మధ్యలో ముగ్గురు పర్సన్స్ ఉండాలన్నారు కదా, అది పెట్టుకుందాం. సికి డికి మధ్యలో ముగ్గురు ఉండాలి, డి ఈవెన్ ప్లేస్ లో ఉండాలి. సో సి ఇక్కడ పెట్టాం అనుకోండి 8 దగ్గర 1 2 3 ముగ్గురు పెట్టేస్తే ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు, జి ఉంది. సో సిని ఇక్కడ పెట్టాం అనుకోండి 1 2 3 ముగ్గురు వదిలేసి డిని ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. నెక్స్ట్ డి సెకండ్ పొజిషన్ లో ఉంది, అంటే ఈవెన్ పొజిషన్. సో నో ప్రాబ్లం. డికి ఏజ్ ఎంత? 22 పెట్టాం. కానీ సిడి ఇలాగే పెట్టుకోవాలని రూల్ ఏమైనా ఇచ్చాడా? పైన డి కింద సి కూడా పెట్టుకోవచ్చు కదా. సో ఇక్కడ ఇలా పెట్టుకుందాం, పైన డి పెడదాం, కింద సి పెడదాం. డి దగ్గర 22 years ఏజ్ పెట్టుకుందాం. ఓకేనా? ఇలా కూడా పాసిబిలిటీ ఉంది కదా, అందుకే ఇలా పెట్టాను. తర్వాత ఇంకేమి ఇచ్చాడు? ఏ ఏమో ఈవెన్ ఫ్లోర్ లోనే ఉండాలి అని చెప్పాడు కదా. ఏ లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్. ఇక్కడ మనకి ఏం మిగిలిపోయి? 1 5 8 మిగిలిపోయి. ఈ మూడిట్లో ఈవెన్ నెంబర్ ఏది? 8. సో 8th ఫ్లోర్ లో ఏ వస్తుంది, అంతేనా? ఇక్కడ ఏ వస్తుంది. నెక్స్ట్ ఇంకెవరు మిగిలిపోయారు? డి ఏజ్ 22 వేసేసాం కదా, 22 వేసేసాం. ఓకే, నెక్స్ట్ చూడండి. బి అనే పర్సన్, బి లివ్స్ అబౌవ్ ద ఫ్లోర్ ఆన్ విచ్ సి లివ్స్. సి కి పైన బి ఉండాలి అంట. చూడండి ఇక్కడ సి ఇక్కడ వేసుకున్నాం కదా, సి కి పైన బి వేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉందా? లేదు. ఉన్న 2 ప్లేస్లు ఫిల్ అయిపోయాయి, ఇంకా బి అక్కడ పెడతాం, ఛాన్స్ లేదు. కాబట్టి ఇది రాంగ్. ఈ పాసిబిలిటీలో చూడండి, సి కి పైన బి వేసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా? ఇక్కడ ఒక్క దగ్గరే కదా మనకు గ్యాప్ ఉంది, సో అక్కడ బి పెట్టేసుకున్నాం. మిగతా ప్లేస్ అన్ని ఫిల్ అయిపోయి ఇంకా మిగిలింది ఈ కింద ప్లేస్. ఇక్కడ ఈ పెట్టుకుందాం, మిగిలిపోయింది ఈ ఒకటే కదా, పెట్టేసాం. సో ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈకి పైన 28 years పర్సన్ ఉండాలంట. సో ఈకి పైన సి ఉన్నారు కాబట్టి సి ఏజ్ 28 పెట్టేసుకున్నాం, అంతేనా? ఈ ఏజ్ ఇక్కడ 18. తర్వాత ఇంకా మనకి ఈ రెండు మిగిలిపోయాయి. ఇంకేదో ఇచ్చాడు కదా బి కోసం ఏజ్. ఏదో పాయింట్ చూడండి, బి ఈజ్ 20 years యంగర్ దాన్ హూ లివ్స్ ఆన్ సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న పర్సన్ కన్నా 20 years చిన్న అంట బి. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న పర్సన్ ఏజ్ ఎంత? 28 years. 28 years కన్నా 20 years చిన్న అంటే ఎంత అవుతుంది? బి ఏజ్ 8 years అవుతుంది, అంతేనా? సో అందరికి ఏజెస్ వచ్చేసాయి, ఒక్క ఏకే ఏజ్ మనకు తెలియలేదు. చూడండి లాస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? 1 person born on 1962 అని ఇచ్చాడు. సో ఏ మిగిలిపోయింది ఏ ఒకటే కదా.
సో ఏనే 1962లో పుట్టినట్టుగా. 1962లో పుడితే ఏజ్ ఎంత అవుతుంది కౌంట్ చేయండి. 72, 82, 92, 2002, 2012, 50 + 6, 56 ఇయర్స్ అవుతుంది. అంతేనా? ఈ పాసిబిలిటీ రాంగ్, ఇది తీసేస్తున్నాను. ఇది కరెక్ట్. అర్థమైందా ఎలా వచ్చింది అన్నది? ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఈస్ ట్రూ? ఇక్కడ ఉన్న వాటిలో ఏ కాంబినేషన్ ట్రూ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ 5th ఫ్లోర్ ఎఫ్. 5th ఫ్లోరా? కాదు, 4th ఫ్లోర్. 2nd ఫ్లోర్ ఈ అన్నాడు, 2nd ఫ్లోర్ లో సి ఉంది. 6th ఫ్లోర్ జి అన్నాడు, 6th ఫ్లోర్ లో డి ఉంది. 8th ఫ్లోర్ ఏ అన్నాడు, 8th ఫ్లోర్ లో ఏనే కదా ఉంది. సో ఆప్షన్ డి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Who among the following lives just below the one who was born in 1976? 1976 లో పుట్టిన వాళ్ళకి జస్ట్ బిలో కింద ఎవరున్నారు? 1976 అంటే ఏజ్ ఎంత కౌంట్ చేయండి. 86, 96, 2006, 2016, 42. మనకి 42 ఇయర్స్ ఎవరున్నారు? జీకి 42. జీకి జస్ట్ బిలో ఎవరున్నారు కింద? సి ఉన్నారు. సో ఆన్సర్ సి. Who among the following lives on 5th floor? 5th floor లో ఎవరున్నారు? డి. 8 years. సో ఆప్షన్ ఏ తీసుకుంటారు. The one who is 8 years old. ఓకేనా? తర్వాత who among the following lives on top floor? టాప్ ఫ్లోర్ లో ఎవరున్నారు? ఏ అంటే who lives on 1962. 1962 లో ఉన్న పర్సనే కదా ఏ. సో ఏ. తర్వాత how many people live between B and who was born on 1990? 1990 లో పుడితే 2018 కి ఏజ్ ఎంత ఉండాలి? 10, 28 ఉండాలి. అంటే సి కి బి కి మధ్యలో ఎంత మంది ఉన్నారు? 1, 2 ఇద్దరు ఉన్నారు కదా. సో ఆప్షన్ సి, 2 members. నెక్స్ట్ క్వశ్చన్. అంతే, అక్కడతో ఆ పజిల్ అయిపోయింది. ఇవి చూడండి, ఇది టైప్ ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ లాంటిదే. ఇది అడ్వాన్స్ మోడల్. ఈ మధ్య రీసెంట్ గా ఈ మోడల్ యాడ్ చేశాడు. ఇంతకు ముందు అయితే ప్రిలిమ్స్ లో ఈ మోడల్ ఇచ్చేవాడు కాదు, రీసెంట్ గా యాడ్ చేశాడు. చూడండి, ఈజీనే. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది, రూల్స్ ఏమున్నాయి? ఇన్ ఆల్ఫాబెటికల్ సిరీస్ A to Z, ఈచ్ లెటర్ ఎక్సెప్ట్ ఓవెల్స్ ఈజ్ అసైన్డ్ యాజ్ డిఫరెంట్ నెంబర్స్. ఆల్ఫాబెటికల్ సిరీస్ మనకి ఏవైతే ఉన్నాయో A నుంచి Z వరకు, అందులో ఓవెల్స్ ని పక్కన పెట్టేసి రిమైనింగ్ కాన్సోనెంట్స్ అన్నిటికీ నెంబరింగ్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు? 1 to 8 నెంబర్స్ ఇచ్చారంట. అంటే B కి 1 ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ B ఈజ్ కోడెడ్ యాజ్ 1, C ఈజ్ కోడెడ్ యాజ్ 2 అండ్ K వరకు 8 వస్తుంది. తర్వాత మళ్ళీ నెంబర్స్ మళ్ళీ కంటిన్యూషన్ అవుతాయి. 1 to 8 కాన్సోనెంట్స్ కి నెంబరింగ్ ఇచ్చుకున్నాడు. ఓకేనా? అండ్ ఈచ్ ఓవెల్ ఈజ్ అసైన్డ్ డిఫరెంట్ సింబల్. ఓవెల్స్ కి డిఫరెంట్ సింబల్స్ యూజ్ చేసేసి ఓవెల్స్ కి పెట్టుకున్నాడు. కానీ ఏ ఓవెల్ కి ఏ సింబల్ అని ఇక్కడ ఎగ్జాంపుల్ లాగా మనకి ఇవ్వలేదు. సో ఏ ఓవెల్ కి ఏ సింబల్ అని మనం ఫిక్స్ అయిపోకూడదు, లైన్ మీద వేసేయకూడదు. ఫస్ట్ కాన్సోనెంట్స్ కి నెంబరింగ్ రాసుకుందాం. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ వేసుకున్నామా? ఇప్పుడు వీటికి మనం నెంబరింగ్ ఫస్ట్ రాసేసుకుందాం. బికి 1, సికి 2, 3, 4, 5. సారీ, మధ్యలో వదిలేసాను. AEIOUకి వదిలేయండి. ఇవి అది ఓవెల్స్ కదా, ఓవెల్స్ వదిలేసి రిమైనింగ్ వాటికి నెంబరింగ్ ఇచ్చుకుందాం. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. అబ్బా, మళ్ళీ ఇలాగ వేసానా? 1 నుంచి 8 వరకే కదా నెంబరింగ్ అన్నారు. సో 1 నుంచి 8 వరకు మనం వేసుకోవాలి. 8 వరకు K వరకు మనకి 8 వచ్చేసాయి. సో L దగ్గర మళ్ళీ 1 వస్తుంది. 2, 3, 4, 5, 6, 7, 8.
మళ్ళీ ఇక్కడ 1 2 3 4 5. సో మనకి నెంబర్స్ ఇలా వచ్చాయి. ఓవెల్స్ కి ఏ సింబల్ వేయాలని మనకి అప్పుడే తెలియలేదు. సో ఓవెల్స్ కోసం ఏం వేయాలో చూస్తే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ కోడెడ్ లాంగ్వేజ్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఓవెల్ కోడ్స్ ఏంటో తెలుస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఓవెల్స్ ఎక్కడ ఉన్నాయో అవి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఏముంది, ఫస్ట్ దాంట్లో రెండిటికి స్టార్ ఇచ్చాడు, దానికి కండిషన్స్ ఉంటాయి. ఈజ్ చూడండి, ఐఎస్ ఈజ్ చూస్తే ఫస్ట్ లెటర్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసే ముందు వాడు ఇచ్చిన కండిషన్స్ రూల్స్ చూద్దాం. రూల్స్ చూస్తే ఏమి ఇచ్చాడు, ఇఫ్ బోత్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఆర్ కాన్సోనెంట్. మనకి ఇచ్చిన వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ లోని ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ రెండు కాన్సోనెంట్ అయితే ఏం చేయాలి, ఆ రెండిటికి కోడ్స్ ఇంటర్చేంజ్ చేయాలి. ఫస్ట్ లాస్ట్ రెండు కాన్సోనెంట్స్ అయితే ఆ రెండు కోడ్స్ ఇంటర్చేంజ్ చేయాలి. ఇఫ్ ఫస్ట్ లెటర్ ఈజ్ కాన్సోనెంట్ అండ్ లాస్ట్ లెటర్ ఈజ్ ఓవెల్, ఫస్ట్ లెటర్ కాన్సోనెంట్ లాస్ట్ లెటర్ ఓవెల్ అయితే ఆ రెండిటికి స్టార్ వేసుకోవాలి. ఈ రెండు రూల్స్ కాకుండా ఇంకా ఎలా వచ్చినా అది యాజ్ ఇట్ ఈస్ గానే వెయ్యాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హీ ఈజ్ బాయ్ అని ఉంది కదా, హీ ఈజ్ బాయ్ దగ్గర హీ చూడండి, హీ అనేది ఒక వర్డ్, ఫస్ట్ లెటర్ కాన్సోనెంట్ ఉంది, సెకండ్ లెటర్ ఓవెల్ ఉంది. సో ఇక్కడ కండిషన్ 2 అప్లై చేశాడు, రెండిటికి స్టార్ వేశాడు. తర్వాత ఈజ్ చూస్తే ఫస్ట్ ఓవెల్ ఉంది, తర్వాత కాన్సోనెంట్ ఉంది. ఫస్ట్ ఓవెల్ లాస్ట్ కాన్సోనెంట్ కి మనకి రూల్ ఏది ఇవ్వలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా వేసేయాలి. యాజ్ ఇట్ ఈస్ గా వేసేస్తే ఐ మనకి తెలీదు. ఈజ్ చూడండి ఎస్ కి మనకి 7 ఉంది ఇక్కడ, సో ఇక్కడ కూడా ఎస్ కి 7 వేసాడు అండ్ ఐ బదులు హ్యాష్ సింబల్ వేసాడు. సో మనం కూడా ఇక్కడ ఐ బదులు హ్యాష్ సింబల్ వేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ బాయ్ చూడండి, బాయ్ చూస్తే ఫస్ట్ లాస్ట్ రెండు కాన్సోనెంట్స్ అయితే ఏం చేయమని చెప్పాడు, కండిషన్ 1 లో వాటి కోడ్స్ ఇంటర్చేంజ్ చేయమని చెప్పాడు. ఇంటర్చేంజ్ చేస్తే బీకి వైకి ఇంటర్చేంజ్ చేశాడు, 4 1 మనకి వేసుకున్నట్టుగానే వేసాడు. మధ్యలో ఓకి మాత్రం యాజ్ ఇట్ ఈస్ గానే వేయాలి. సో ఓక్ సింపుల్ అక్కడ ఏం వేశారు, @ వేసాడు. సో మనం కూడా ఇక్కడ ఓ దగ్గర @ వేసుకుంటాం. ఓకే, ఐకి ఓకే వచ్చేసాయి, రిమైనింగ్ వాటికి కూడా రావాలి కదా. తర్వాత వాట్ చూడండి, వాట్ లో ఏ ఉంది కదా, చూస్తే ఫస్ట్ ది ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ రెండు కాన్సోనెంట్సే కాబట్టి ఆ రెండింటి కోడ్స్ ఇంటర్చేంజ్ చేస్తారు, మధ్యలో కామన్ గానే ఉంటాయి. సో వాట్ చూసుకుంటే ఏ దగ్గర ఏం వేసాడు, $సింబల్ వేసాడు. సో మనం ఇక్కడ ఏ దగ్గర $సింబల్ వేసుకుంటాం. ఇంకే మిగిలిపోయాయి, ఈ ఒకటి ఉంది, ఈ కావాలి, యూ కావాలి. సో ఈ యూ ఎక్కడ ఉన్నాయో చూడండి, యూ మీన్ ఈ రెండు చూస్తే ఈ తెలిసిపోతుంది. యూ అబ్జర్వ్ చేయండి, యూ అబ్జర్వ్ చేస్తే రాదు, రెండింటికి స్టార్ వేసుకోవాలి కదా. యూ కాదు, మీన్ అబ్జర్వ్ చేయండి, మీన్ అబ్జర్వ్ చేస్తే ఈ తెలిసిపోతుంది. మీన్ లో ఏముంది, ఫస్ట్ లాస్ట్ రెండు కాన్సోనెంట్సే కాబట్టి కోడ్ ఇంటర్చేంజ్ చేస్తారు. ఓకే బానే ఉంది, కానీ మధ్యలో కామన్ గానే ఉంటాయి కదా. సో ఈ దగ్గర ఏం వేసుకున్నాడు, పర్సంటేజ్ సింబల్ వేసుకున్నాడు. సో ఈ దగ్గర మనం కూడా పర్సంటేజ్ సింబల్ వేసుకుంటాం. ఇంకా మిగిలిపోయిన సింబల్ యూ దగ్గర వేసేసుకుంటాం. మళ్ళీ దానికోసం చూడక్కర్లేదు, ఏది మిగిలిపోతే అదే యూ దగ్గర. ఇంకేం మిగిలిపోయింది సింబల్, యాంప్లిసెంట్ సింబల్ మిగిలిపోయింది, అది యూ దగ్గర వేసుకున్నాం. ఇవి వాడు ఇచ్చిన కోడ్స్, ఇవి యూజ్ చేసుకొని మనకి ఇచ్చిన క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయండి, మనకి ఇచ్చిన క్వశ్చన్స్ కి కూడా ఈ కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు వచ్చిన క్వశ్చన్స్ కూడా ఫాలో అవ్వాలి. ఎస్బీఐ మెయిన్స్ అన్నాడు, ఫస్ట్ ఎస్బీఐ చూడండి. ఎస్బీఐ అంటే ఫస్ట్ లెటర్ ఎస్ అంటే కాన్సోనెంట్, లాస్ట్ లెటర్ ఐ అంటే ఓవెల్. ఫస్ట్ కాన్సోనెంట్ లాస్ట్ ఓవెల్ ఉంటే ఏం చేయాలని చెప్పాడు, రెండిటికి స్టార్ తో కోడ్ చేయాలి అన్నాడు. సో ఫస్ట్ స్టార్ వస్తుంది, మధ్యలో బి నెంబర్ ఎంత 1. ఈ కాంబినేషన్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 3 ఆప్షన్స్ అలానే ఉన్నాయి. ఆప్షన్ డి ఎలిమినేట్ చేసుకోవచ్చు ఈజీగా. తర్వాత మెయిన్స్, ఫస్ట్ ఎం లాస్ట్ ఎస్ ఉంది అంటే రెండు కాన్సోనెంట్సే అంతేనా. రెండు కాన్సోనెంట్స్ ఉంటే ఏమవుతుంది చూడండి, బోత్ ఫస్ట్ అండ్ లాస్ట్ రెండు కాన్సోనెంట్స్ అయితే ఏమవ్వాలి, ఇంటర్చేంజ్ అవ్వాలి అంతేనా. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేసేస్తాం. ఎం సింబల్ ఏంటి, ఎం చూడండి ఇక్కడ ఎంకి ఏముంది 2 ఉంది, సో లాస్ట్ లో 2 వేస్తాం. ఎస్ సింబల్ ఏంటి, ఎస్ ఏది ఎస్ కి 7, సో ఫస్ట్ ఎస్ వేసుకుంటాం, మధ్యలో యాజ్ ఇట్ ఈస్ గా వేస్తాం. ఏ అంటే $సింబల్, ఐ అంటే హ్యాష్, ఎన్ అంటే 3, ఇది దాని కోడ్. ఆ కోడ్ ఎక్కడుందో చూస్తారు. ఎక్కడుంది ఆ కోడ్, ఆప్షన్ బి లో ఉంది, సారీ బి కాదు, ఎక్కడా లేదా. 7 $సింబల్
లేదు, ఆన్సర్ రాంగ్ ఇచ్చాడు. నన్ ఆఫ్ దీస్ పెట్టుకుంటాం. ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దీస్, మనకు వచ్చిన ఆన్సర్ అక్కడ లేదు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా సేమ్, ఇన్సెంటివ్ అనే వర్డ్ కి చెయ్యాలి. చూడండి, ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ రెండు ఓవెల్స్ ఉన్నాయి. బోత్ రెండు ఓవెల్స్ అయితే మనకి కండిషన్ ఏమైనా ఇచ్చాడా? ఫస్ట్ లాస్ట్ రెండు ఓవెల్స్ ఉంటే ఏం చేయాలి అని మనకి ఇక్కడ కండిషన్స్ ఇవ్వలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా వాటికి ఏ సింబల్స్ అయితే వస్తాయో అవే వేసుకుంటాం. ఫస్ట్ ఐ సింబల్ ఏంటి? హ్యాష్ లో మనకి 3 ఉన్నాయి ఆప్షన్స్, ఆ 3 చూసుకుంటాం. తర్వాత ఎన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా కామన్ గా. ఈ 3 ఆప్షన్స్ లో చూడండి, లాస్ట్ వరకు కామన్ గానే ఉన్నాయి. ఈ లాస్ట్ పొజిషన్స్ మారాయి, లాస్ట్ 3 పొజిషన్స్ మార్చాడు మూడిట్లో. సో మనం కూడా ఆప్షన్ లో లాస్ట్ 3 పొజిషన్స్ చూసుకుంటే అయిపోతుంది. లాస్ట్ 3 ఏం రావాలి? IVE. ఈ మూడిటికి ఏం రావాలి? ఐ అంటే హ్యాష్ రావాలి, వి అంటే 1, ఈ అంటే పర్సంటైల్. ఈ కాంబినేషన్ లో ఏదుందో అది పిక్ చేసేసుకుంటాం. ఆప్షన్ బి, ఆ కాంబినేషన్ లో ఆప్షన్ బి ఉంది కాబట్టి ఆప్షన్ బి పిక్ చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ మధ్యలో మనం చూసుకుంటే టైం వేస్ట్ కదా. ఎగ్జామ్ లో మనం ఫాస్ట్ గా చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయకూడదు. సో మనకి ఏది ఈజీగా ఉంటే అది చేసేసుకుంటాం. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఎంకరేజ్ అనే వర్డ్ ఫస్ట్ లాస్ట్ రెండు ఓవెల్సే ఉన్నాయి. రెండు ఓవెల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? యాజ్ టీజ్ గా ఎలాగుంటే అలా వేసేయాలి. ఈ ఏంటి? ఈకి కోడ్ పర్సంటైల్. రెండు వైపులా పర్సంటైల్ ఉన్నవి ఆప్షన్ ఏ బి రెండు ఉన్నాయి. ఆ రెండిట్లో తేడా ఎక్కడుందో ఆ పాయింట్ చూసుకుంటే సరిపోతుంది. తేడా ఎక్కడుంది? లాస్ట్ నుంచి 2 ఏజీ, ఈ 2 పొజిషన్స్ తేడా ఉన్నాయి. ఏకి జీకి ఏం రావాలి? $5 రావాలి. $5 ఎక్కడ వచ్చింది? ఆప్షన్ సి లో వచ్చింది. సో ఆప్షన్ సి ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. కోడ్ ఆఫ్ బ్లాగర్ కోడ్ కావాలి. ఫస్ట్ లాస్ట్ రెండు ఏమున్నాయి? రెండు కాన్సోనెంట్స్ ఉన్నాయి. కాన్సోనెంట్స్ ఉంటే ఏం చేయాలని చెప్పాడు? ఆప్షన్ 1 ప్రకారం ఇంటర్చేంజ్ చేయాలి అని చెప్పాడు. ఇంటర్చేంజ్ ఎలా చేస్తాం? ఫస్ట్ కోడ్ ఏంటి? ఆర్ కోడ్. ఆర్ కి 6, బి కి 1. నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది. అన్ని చూడాలన్నా కరెక్టే, అన్ని చూడాలి. చూడడం అయితే మాత్రం అంటే మనం స్మార్ట్ వర్క్ చేసి ముందు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవాలి. ఎలిమినేట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ అని సరిపోయా లేదో చూసుకోవడం మంచిదే, కాదని అనట్లేదు, చూసుకోవాలి. నెక్స్ట్ డికి ఆర్కి ఇంటర్చేంజ్ చేసేసాం. మధ్యలో ఉన్నవి యాజ్ ఇట్ ఈస్ గా వేసుకోవాలి. డికి ఆర్కి ఇంటర్చేంజ్ చేస్తే ఏం రావాలి? సారీ, రెండు కాన్సోనెంట్స్ అంటే ఏమని చెప్పాడు ఇక్కడ? ఫస్ట్ అండ్ లాస్ట్ బోత్ ఆర్ కాన్సోనెంట్స్, దెన్ కోడ్స్ ఆర్ ఇంటర్చేంజ్ అనే చెప్పాడు కదా. సో 6, 1 రావాలి. ఆప్షన్స్ చూడండి, ఏదైనా అలా ఉందా? లేదు కదా. సో ఈ నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ ఎర్రర్ ఫ్రీ. ఫస్ట్ ఎర్రర్ చూడండి, ఫస్ట్ ఓవెల్ ఉంది, లాస్ట్ కాన్సోనెంట్ ఉంది. ఆ రెండింటికి మనకి కోడ్ లేదు కాబట్టి యాజ్ టీస్ గానే వేసుకుంటాం. యాజ్ టీస్ గా వేసుకుంటే ఏమొస్తుంది? ఎర్రర్ కి ఈ కాబట్టి పర్సంటైల్ వస్తుంది. ఆర్ కి ఏంటి? 6, 2 6లు. ఓకే ఏంటి? @6. ఇలా ఎక్కడ ఉంది? పర్సంటైల్ n6 @6. ఈ 2 ఆప్షన్స్ లో ఉంది ఏసీ. సో ఫ్రీ కూడా చూసుకుంటే సరిపోతుంది. ఫ్రీలో ఫస్ట్ కాన్సోనెంట్ లాస్ట్ ఓవెల్, అప్పుడు ఏం చేయాలి? రెండింటికి స్టార్ పెట్టుకోవాలి. రెండింటికి స్టార్ ఉంది, మధ్యలో ఆర్ఈ ఉంది. ఆర్ఈ అంటే కోడ్ ఏంటి? 6 పర్సంటైల్. 6 పర్సంటైల్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ లో ఉంది. సో ఆప్షన్ ఏ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ అంతే, అక్కడతో ఆ క్వశ్చన్స్ అయిపోయాయి. ఇది అనదర్ పజిల్. ఈ పజిల్ చూడండి, 6 persons ఆర్ గోయింగ్ టు మ్యూజియం. 6 persons ఉన్నారు, వాళ్ళందరూ ఒక మ్యూజియం కి వెళ్ళారంట. ఆఫ్ డిఫరెంట్ మంత్స్ స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి టు జూన్. జనవరి నుంచి జూన్ వరకు మంత్స్ ఇచ్చాడు. ఈ 6 months కదా, జనవరి టు జూన్. ఆ 6 months లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్కరు వెళ్ళారు. జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్.
ఓకేనా, ఇవి మంత్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వెళ్ళారు. తర్వాత దే సెక్యూర్డ్ డిఫరెంట్ పొజిషన్స్ ఇన్ ఏ రేస్ లో వాళ్ళకి డిఫరెంట్ పొజిషన్స్ కూడా వచ్చాయంట. 6 మెంబర్స్ కదా, 6 ర్యాంక్స్ వచ్చి ఉంటాయి. 1 2 3 4 5 6 ఒక్కొక్కరికి ఒక్కొక్క ర్యాంక్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మనం చూడాలి. చూస్తే అబ్జర్వ్ చేయండి. ద వన్ హూ విజిటెడ్ ఇన్ ఏప్రిల్ లో విజిట్ చేసిన పర్సన్ సెక్యూర్డ్ 4th పొజిషన్. ఈ ఏప్రిల్ లో విజిట్ చేసిన పర్సన్ కి 4th పొజిషన్ వచ్చింది. ఈ వాజ్ లాస్ట్ ఇన్ ద రేస్ లో ఈకి లాస్ట్ వచ్చింది, అంటే 6th పొజిషన్ ఈ. బి విజిటెడ్ ఇన్ జూన్ లో బి విజిట్ చేశారు. ఒక దగ్గర ర్యాంక్స్, ఒక దగ్గర పర్సన్స్ ని వేసుకున్నాం, ఇటువైపు బి వేసాం. 2 persons విజిటెడ్ బిట్వీన్ ఏ అండ్ సి హూ విజిటెడ్ ఆఫ్టర్ ఏ, అంటే సి కి ఏ కి మధ్యలో ఇద్దరు ఉన్నారంట, విజిట్ చేశారు. హూ విజిటెడ్ ఆఫ్టర్ ఏ అన్నాడంటే ఏ తర్వాత సి విజిట్ చేశారు, అంటే ఫస్ట్ ఏ విజిట్ చేసింది, మధ్యలో ఇద్దరు ఉన్నారు, తర్వాత సి విజిట్ చేసింది. తర్వాత ఎఫ్ ఫినిష్డ్ రేస్ బిఫోర్ ఏ కన్నా ముందే ఎఫ్ ఫినిష్ చేసింది. డి విజిటెడ్ ఇమీడియట్లీ బిఫోర్ ఈ కన్నా ముందు బి విజిట్ చేశారు. రేస్ కాదు, ఇక్కడ విజిట్ చేసేటప్పుడు ఈ కన్నా ముందు బి విజిట్ చేశారు. ఈ కన్నా ముందు డి విజిట్ చేశారు. డి వాజ్ ఫస్ట్ ఇన్ ద రేస్ లో ఫస్ట్ డి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ విజిటెడ్ బిట్వీన్ ద వన్ హూ సెక్యూర్డ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ అండ్ సెకండ్. చూడండి, ఫస్ట్ కి 4th కి మధ్యలో ఎంతమంది ఉన్నారో 4th కి 2nd కి మధ్యలో కూడా అంతమందే ఉన్నారంట, అంతమంది విజిట్ చేశారు. అర్థమైందా? ఫస్ట్ కి 4th కి మధ్యలో ఎంతమంది విజిట్ చేశారో 4th కి 2nd కి మధ్యలో కూడా అంతమంది విజిట్ చేశారు. ఇప్పుడు మనకి 4th పొజిషన్ తెలుసు కదా, సో 4 కి ఫస్ట్ కి మధ్యలో ఎంతమంది విజిట్ చేశారో చూద్దాం. 4 కి ఫస్ట్ కి ఎంతమంది విజిట్ చేసే ఛాన్స్ ఉంది? ఒకళ్ళు విజిట్ చేసే ఛాన్స్ ఉంది కదా, ఇక్కడ 1 వేసుకున్నాం అనుకోండి, మధ్యలో ఒకళ్ళు విజిట్ చేసే ఛాన్స్ ఉంది, అప్పుడు ఇక్కడ 2 వేసుకోవచ్చు. అంతేనా? ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఒకలే ఉన్నారు, ఈ రెండింటికి మధ్యలో ఒకలే ఉన్నారు, ఇలా వేసుకోవచ్చు కదా. సో ఇదొక పాసిబిలిటీ, అప్పుడు 1 దగ్గర డి వస్తుంది. అంతేనా? ఇదొక పాసిబిలిటీ. ఇక్కడ 2 ఇక్కడ 1 కూడా వేసుకోవచ్చు, ఛాన్స్ అది కూడా ఉంది కదా. సో ఈ పాసిబిలిటీలో ఫస్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఏకి సికి మధ్యలో ఇద్దరు ఉండాలి అన్నారు. సో ఏని సిని వేసుకుందాం. ఇక్కడ ఏ మధ్యలో ఇద్దరిని వదిలేసి ఇక్కడ సి పెట్టుకునే ఛాన్స్ ఉంది. అంతేనా? ఇంకెక్కడైనా వేసుకోవచ్చా? లేదు, ఇది ఒక్క పాసిబిలిటీనే ఉంది, ఏ మధ్యలో సి. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, డి విజిటెడ్ ఇమీడియట్లీ బిఫోర్ డి పొజిషన్ మనం ఆల్రెడీ వేసుకున్నాం. ఈ కన్నా జస్ట్ బిఫోరే అన్నాడు, సో ఈని ఇక్కడ వేసుకోవచ్చు కదా, ఈ అక్కడ వేసుకున్నాం. తర్వాత ఇంకేముంది పాసిబిలిటీ, ఇంకెవరు మిగిలిపోయారు? ఏబిసి డిఈ ఎఫ్ ని ఇక్కడ వేసుకుంటాం. సో ఇప్పుడు వాళ్ళ ర్యాంక్స్ చూద్దాం. ర్యాంక్స్ చూసుకుంటే ఈకి 6 ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం కదా. సో ఇంకా మనకు కావాల్సింది ఏకి ఎఫ్ కి ర్యాంక్ మాత్రమే కావాలి. మీరు ఇంకా ర్యాంక్స్ ఏవేవి మిగిలిపోయి 1 2 అయిపోయింది, 3 అవ్వలేదు. సో 1 దగ్గర 2 దగ్గర బి వచ్చింది కదా, బి వేసుకున్నాం, 6 అయిపోయింది. 4 దగ్గర సి వచ్చింది. ఇంకా మనకి మిగిలిపోయిన ర్యాంక్స్ ఏంటి? 3 5, 3rd ర్యాంక్ 5th ర్యాంక్ మిగిలిపోయాయి. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఏముంది ఆ పాయింట్ లో, ఎఫ్ ఫినిష్డ్ రేస్ బిఫోర్ ఏ కన్నా ముందు ఎఫ్ ఫినిష్ చేసేసాడు, అంటే ఏ కన్నా ముందే ఫినిష్ చేశారంటే ఏంటి అర్థం ఏంటి? ఏకేమో 5th ర్యాంక్ వచ్చింది, 3rd ర్యాంక్ ఏమో ఎఫ్ కి వచ్చిందని అర్థం. సో ఎఫ్ దగ్గర 3rd ర్యాంక్, ఏ దగ్గర 5th ర్యాంక్. ఇది అరేంజ్మెంట్. అర్థమైంది కదా? క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఇందాక ఇంకో పాసిబిలిటీ ఉంది అని చెప్పాను కదా, ఇంకేం పాసిబిలిటీ అని చెప్పాను? ఇక్కడ 2 ఇక్కడ 1 కూడా వేసుకోవచ్చు అని చెప్పాను. అప్పుడు ఇక్కడ 1 వేస్తే ఇక్కడ డి వస్తుంది. పాయింట్ ఏమి ఇచ్చాడు? డి విజిటెడ్ ఇమీడియట్లీ బిఫోర్ ఈ కన్నా ముందు డి విజిట్ చేయాలి. ఈ లాస్ట్ పొజిషన్ లో డి పెడితే డి తర్వాత మరి పొజిషన్ లేదు కదా, అక్కడ ఈని పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు కదా. సో అది అలాగూ అవ్వదు, అందుకే ఇది వేసేసాం. ఓకేనా? క్వశ్చన్స్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్స్ డిడ్ డి విజిట్? డి ఎప్పుడు విజిట్ చేశాడు? ఫిబ్రవరి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఇస్ ట్రూ? ఇందులో ఏ కాంబినేషన్ ట్రూ అని అడుగుతున్నారు. ఈ జనవరి 2, ఈ జనవరినే కాదు, ఎఫ్ మార్చా,
కాదు మే. సి 4th పొజిషన్ ఏప్రిల్. ఓకే, ఆప్షన్ సి ట్రూ. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ విజిటెడ్ మ్యూజియం ఆన్ మార్చ్ లో ఎవరు చూశారు? ఈ. ఆప్షన్ ఏ ఈ. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సెక్యూర్డ్ 3rd పొజిషన్ ఇన్ ద రేస్? 3rd పొజిషన్ ఎవరికి వచ్చింది? ఎఫ్ కి వచ్చింది. సో ఆన్సర్ ఎఫ్. ఇది డైరెక్షన్స్. మోహన్ స్టార్టెడ్ walking from point A to reach B, which is 10 kilometers east of A. మోహన్ అనే పర్సన్ ఏ అనే పాయింట్ నుంచి నడవడం స్టార్ట్ చేశారు. ఎటువైపు అంట? 10 kilometers ఈస్ట్ లో బి ఉంది, బి వైపు నడిచారు. తర్వాత రిమైనింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇచ్చాడు. సో ఏ కి బికి కనెక్షన్ పాయింట్ ఎక్కడ ఉందో చూద్దాం. చూడండి, బి తో పాయింట్ ఇచ్చాడు. సి ఈజ్ 4 kilometers సౌత్ ఆఫ్ బి, అంటే బి నుంచి 4 kilometers సౌత్ లో సి ఉన్నాయి. తర్వాత సి తో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. పాయింట్ డి ఈజ్ 5 kilometers ఈస్ట్ ఆఫ్ సి, అంటే సి నుంచి 5 kilometers ఈస్ట్ లో డి ఉన్నాయి. తర్వాత ఎఫ్ ఈ 6 kilometers నార్త్ ఆఫ్ డి, డి కి నార్త్ లో ఎఫ్ 6 kilometers లో ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు 4 కదా, ఇక్కడ 4 కాబట్టి ఇది కూడా ఈ బి వరకు 4, పైన ఎక్స్ట్రా 2, టోటల్ 6 వేసుకొని ఇక్కడ ఎవరు ఉన్నారు? ఎఫ్ ఉన్నారు. ఈ ఈజ్ 2 kilometers ఈస్ట్ ఆఫ్ ఎఫ్, ఎఫ్ నుంచి 2 kilometers ఈస్ట్ లో ఈ ఉన్నారు. అంతేనా? పాయింట్స్ అన్ని వేస్తాం కదా. ఇది ఇచ్చిన క్వశ్చన్, దీన్ని బట్టి మనం ఆన్సర్ చేసేయాలి. చెప్పేయండి ఆన్సర్ ఏంటి? హౌ ఫార్ ఈజ్ ఈ ఫ్రమ్ సి? ఈకి సికి మధ్యలో డిస్టెన్స్ అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అని మెయింటైన్ చేస్తే అని చెప్తే, టోటల్ డిస్టెన్స్ అని చెప్తే మీరు మొత్తం కౌంట్ చేయాలి. 6 + 5 + 2 చేయాలి. ఎంత వస్తుంది? 11, 13 వస్తుంది. కానీ ఇక్కడ మనకి టోటల్ డిస్టెన్స్ అని చెప్పలేదు, ఎంత దూరం అని అడిగాడు. ఎంత దూరం అని అడిగినప్పుడు బై డిఫాల్ట్ మనం షార్టెస్ట్ డిస్టెన్స్ తీసుకోవాలి. అక్కడ టోటల్ డిస్టెన్స్ అని మెన్షన్ చేస్తేనే టోటల్ తీసుకోండి, ఇవ్వకపోతే బై డిఫాల్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? హైపోటెనస్ థీరం యూజ్ చేయాలి. ఇది ఒక ట్రయాంగిల్ లా తీసుకుంటా. ఇప్పుడు డిస్టెన్స్ చూసుకుంటాం. దీని లెంత్ ఎంత? దీనికి ప్యారలల్ గా వేసుకున్నాం కదా, సో దీని లెంత్ కూడా 6 అవుతుంది. అంతేనా? 6² ఎంత? 36. కింద దీని లెంత్ ఎంత? ఇక్కడ వరకు 5, ఇక్కడ నుంచి 2 కదా, 5 + 2 7, 7 7s 49, 7² 49. రెండు యాడ్ చేయండి, ఎంత ఆన్సర్? √85. ఆన్సర్ √85. √85 ఎక్కడ ఉంది? ఇక్కడ పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు మారిపోయింది మీ టెస్ట్ పేపర్. ఈ సింబల్ √85 అది. ఓకేనా? ఆప్షన్ డి ఆన్సర్. యాక్చువల్లీ ఎగ్జామ్ లో కరెక్ట్ గానే వచ్చి ఉంటుంది √85 అని, ఇక్కడ పీడిఎఫ్ కన్వర్ట్ చేసేటప్పుడు సింబల్స్ మారిపోయాయి. అంతే, ఒక క్వశ్చన్ ఇచ్చాడు దాని మీద. ఇప్పుడు బాక్స్ పజిల్. సెవెన్ బాక్సెస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ స్టాక్. ఒక స్టాక్ లో ఈ 7 boxes ని పెడతాం. స్టాక్ అంటే ఏంటో తెలుసు కదా, కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. స్టాక్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఒక ర్యాక్ కింద పైన ఓపెన్ గా ఉంటుంది, కింద అంటే కింద నుంచి మనం మార్చడం అవ్వదు, ఓన్లీ వన్ వే నుంచే మార్చడానికి అవుతుంది. స్టాక్ అంటే ఇలా ఉంటుంది, కింద క్లోజ్డ్ గా ఉంటుంది, పైనుంచి మాత్రమే పెట్టడం, ఇందులో ఏదైనా పెట్టడం కానీ తీయడం కానీ జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, ఈ స్టాక్ లో బాక్సెస్ ని పెడుతున్నారంట, 7 boxes ని పెడుతున్నారు. ఓకేనా? ఆ 7 boxes నేమ్ ఇచ్చాడు, ABCDEF and G అని చెప్పేసి. నెక్స్ట్ అవి ఒకదాని మీద ఒకటి పెడుతున్నారు. అందులో ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క ఐటెం ఉంది. ఏంటి ఐటమ్స్? జెమ్స్, బిస్కెట్స్, చిప్స్, చాక్లెట్స్, క్యాండీ, టాఫీస్ అండ్ ఫ్రూటీ. ఓకేనా? ఇప్పుడు వీటిని మనం అరేంజ్ చేసుకోవాలి. కండిషన్స్ చూడండి, పాయింట్స్ ఏమున్నాయి. 4 boxes are between box A and the one which contains toffees. టాఫీస్ ఉన్న బాక్స్ కి ఏ కి మధ్యలో 4 boxes ఉన్నాయంట. సో మనం దీన్ని 2 possibilities లాగా వేసుకుందాం. వేసుకుంటే ఏ కి టాఫీస్ కి మధ్యలో 4 పెడదాం. 1 2 3 4 పెట్టేసి ఈ 5th దగ్గర టాఫీ పెడదాం. ఇలానే ఉండాలని రూల్ ఏమైనా ఉందా? పైన టాఫీ ఉండొచ్చు కదా, పైన టాఫీ కింద ఏ ఉండొచ్చు కదా. సో ఇక్కడ టాఫీ పెడదాం,
మధ్యలో 1 2 3 4 వదిలేసి ఇక్కడ ఏ పెడదాం. ఓకేనా? ఈ వాడు ఇచ్చిన ఫస్ట్ పాయింట్ నేను ఈ 2 పాసిబిలిటీస్ లో వేసుకున్నాను. బాక్స్ బి కంటైన్స్ చిప్స్. బి లో చిప్స్ ఉన్నాయి. తర్వాత ఓన్లీ 1 బాక్స్ ఇస్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఏ. ఎఫ్ కి ఏ కి మధ్యలో ఒక బాక్స్ మాత్రమే ఉండాలి అంట. సో ఇప్పుడు మనకి ఏ తెలుసు కదా, ఎఫ్ ని పెట్టుకోవచ్చు, కానీ ఎక్కడ పెడతాం? ఏ కన్నా పైన పెడతామా కింద పెడతామా అనేది చెక్ చేసుకోవాలి. టోటల్ గా మనకి ఎన్ని బాక్సెస్ ఉండాలి? 7 బాక్సెస్ ఉండాలి. ఇఫ్ సపోజ్ మనం ఇక్కడ ఎఫ్ ని పెట్టాం అనుకోండి, టోటల్ ఎన్ని బాక్సెస్ అయ్యాయి? 1 2 3 4 5 6 7 8 అయిపోయాయి. 8 ఉండకూడదు కదా, మనకి 7 బాక్సెస్ కావాలి. కాబట్టి ఏ కన్నా పైన ఎఫ్ పెట్టడానికి పాసిబిలిటీ లేదు. ఏ కన్నా కింద మధ్యలో ఒక పర్సన్ వదిలేసి ఒక బాక్స్ వదిలేసి ఎఫ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, ఈ కింద ఎఫ్ పెడితే 8 అయిపోతాయి. అలా అవ్వకూడదు కాబట్టి మనం ఇక్కడ ఎఫ్ ని పెట్టుకుంటాం, మధ్యలో ఒక బాక్స్ ని విడిచిపెట్టేసి. ఎఫ్ ఈస్ ప్లేస్డ్ మిడిల్ ఆఫ్ ద స్టాక్. ఇంకో పాయింట్ ఉంది, ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ కి బి కి మధ్యలో 3 బాక్సెస్ ఉండాలి అంట. సో ఇక్కడ కూడా ఆబ్వియస్లీ పైన 3 పెట్టేస్తే ఎక్కువైపోతాయి కదా, సో కింద ఇక్కడ 3 బాక్సెస్ వదిలేసి ఇక్కడ బి ని పెట్టుకుంటాం. ఇక్కడ కూడా అంతే, కింద 3 బాక్సెస్ వదిలేస్తే ఎక్కువైపోతాయి కాబట్టి పైన 3 బాక్సులు వదిలేసి ఇక్కడ బి ని పెట్టుకుంటాం. ఎఫ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్టాక్. టోటల్ 7 ఉన్నాయి కదా, సో ఈ 7 లోని ఎఫ్ మిడిల్ లో ఉందంట. అంటే దాని అర్థం ఏంటి? ఎఫ్ మిడిల్ లో ఉందంటే ఎఫ్ పైన 3 బాక్సులు, ఎఫ్ కింద 3 బాక్సులు ఉండాలి, అప్పుడే ఎఫ్ మిడిల్ లో ఉన్నట్టు అవుతుంది. టోటల్ 7 అవుతాయి. సో ఎఫ్ ఇక్కడ ఉంది కాబట్టి ఎఫ్ కింద 3 సరిపోయి, ఎఫ్ పైన ఇక్కడ ఇంకొక బాక్స్ ఉంటుంది, 3 అవుతాయి. ఇక్కడ ఎఫ్ పైన 3 ఉన్నాయి కదా, ఎఫ్ కింద 2 ఉన్నాయి, సో ఇక్కడ ఒకటి పెడితే 3 అవుతాయి. ఓకేనా? ఇది అరేంజ్మెంట్. సేమ్ బాక్సెస్, సేమ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ జి అండ్ ఎఫ్ అండ్ బాక్స్ కంటైన్స్ టాఫీస్. ఎఫ్ కి టాఫీస్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారో ఎఫ్ కి జి కి మధ్యలో కూడా అంతమందే ఉంటారంట. ఎఫ్ టాఫీస్ మనకు తెలుసు కదా, చూడండి ఫస్ట్ పాసిబిలిటీలో ఎఫ్ కి టాఫీస్ కి మధ్యలో ఎన్ని బాక్సులు ఉన్నాయి? 2 బాక్సులు ఉన్నాయి. సో ఎఫ్ కి జి కి మధ్యలో కూడా 2 ఉండాలి. పైన 2 బాక్సులు వదిలేసి ఇక్కడ జీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ కి టాఫీస్ కి మధ్యలో 2 బాక్సెస్ ఉన్నాయి, సో ఈ కింద 2 బాక్సెస్ వదిలేసి ఇక్కడ జీ పెట్టుకుంటాం. ఓకేనా? కంటిన్యూషన్ ఇక్కడ నుంచి. జీ డస్ నాట్ ప్లేస్ బిలో ద బాక్స్ విచ్ కంటైన్స్ చిప్స్. బి మనకు ఆల్రెడీ వచ్చేసింది కదా, బి చిప్స్ అని చెప్పేసారు కదా, ఇక్కడ రాసుకున్నాం బి చిప్స్. జీ డస్ నాట్ ప్లేస్ బిలో ద బాక్స్ కంటైన్స్ చిప్స్. చిప్స్ కన్నా కింద జీ ఉండకూడదు అంట. ఈ పాసిబిలిటీలో చిప్స్ పైన ఉన్నాయి, జీ కింద ఉంది కదా, ఇలా ఉండకూడదు అని ఇచ్చేసాడు కాబట్టి ఈ పాసిబిలిటీ రాంగ్. ఈ ఫస్ట్ పాసిబిలిటీలోనే ఆన్సర్ వస్తుంది. చూద్దాం. ఇక్కడ బి కన్నా కింద జీ లేదు, పైన ఉంది, సో నో ప్రాబ్లం. ఓన్లీ 1 పర్సన్ ఈస్ బిట్వీన్ బాక్స్ విచ్ కంటైన్స్ చాక్లెట్స్ అండ్ డి. చాక్లెట్స్ కి డి కి మధ్యలో 1 పర్సన్ మాత్రమే ఉండాలంట. చాక్లెట్స్ ఎక్కడో మనకు తెలియదు కదా, సో అది పక్కన అలా పెడదాం. నెక్స్ట్, ద బాక్స్ దట్ కంటైన్స్ జెమ్స్ ఈస్ అబౌవ్ ద బాక్స్ దట్ కంటైన్స్ చాక్లెట్స్ బట్ నాట్ ప్లేస్ ఇన్ ద అబౌవ్. ఇమీడియట్లీ అబౌవ్ కాదు కానీ చాక్లెట్స్ పైన జెమ్స్ ఉంటాయంట. ఓకే, రెండు మనకు తెలియదు. ఓన్లీ 1 బాక్స్ ఈస్ బిట్వీన్ ద బాక్స్ కంటైన్స్ జెమ్స్ అండ్ సి. సి కి జెమ్స్ కి మధ్యలో ఒకటి మాత్రమే ఉండాలంట, ఎక్కడో తెలియదు. ఈ కంటైన్స్ టాఫీస్. చూడండి మనకి టాఫీస్ తెలుసు కదా, సో టాఫీస్ దగ్గర ఈ పెట్టేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఈ ముందు పాయింట్ చూడండి, ఏది? ఓన్లీ 1 బాక్స్ ఇస్ కంటైన్స్ జెమ్స్ కి సి కి మధ్యలో ఒక బాక్సే ఉండాలంట. సో ఇప్పుడు మనకి సి పెట్టుకోవడానికి ఛాన్స్ ఎక్కడుంది? ఇక్కడ ఇక్కడ ఈ రెండిట్లో ఎక్కడో దగ్గర మనం సి పెట్టుకోవచ్చు. సపోజ్ సి ఇక్కడ పెట్టాం అనుకోండి, పెడితే జెమ్స్ ఎక్కడ పెట్టాలి? ఈ పైన గానీ ఇక్కడ గానీ పెట్టాలి. అదే సి ఇక్కడ పెడితే కింద పెట్టడానికి ఎలాగో ఛాన్స్ లేదు, ఇక్కడ పెట్టాలి జెమ్స్. సో రెండిట్లోనే పాసిబిలిటీ వస్తుందండి, అప్పుడే సి వెయ్యొద్దు. చూద్దాం ఇక్కడ ఏమొచ్చింది. ఇక్కడ ఒక ఖాళీ, ఇక్కడ ఒక ఖాళీ, మధ్యలో ఏముంది? ఏనా? ఓకే, ఏ. చూడండి, ఎఫ్ డస్ నాట్ కంటైన్ క్యాండీ అండ్ ఫ్రూట్. ఎఫ్ దగ్గర క్యాండీ ఫ్రూట్ రెండు రావంట. క్యాండీ రాదు, ఫ్రూట్ రాదు. డి డస్ నాట్ కంటైన్ ఫ్రూట్. డి దగ్గర ఫ్రూట్ రాదు. బాక్స్ సి ఈజ్ నాట్ ప్లేస్డ్ అబౌవ్ డి. చూడండి మనకి ఇంకా మిగిలిపోయినవి సి డి రెండే కదా మిగిలిపోయాయి. లాస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? సి ఏమో డి పైన ఉండకూడదు అని ఇచ్చాడు. డి పైన ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి?
డి కింద పెట్టాలి. సో పైన డి పెట్టుకుంటాం, కింద సి పెట్టుకుంటాం. ఇప్పుడు సరిపోయింది కదా, డీకి పైన లేదు కదా, డీకి కింద ఉంది. సో ప్రాబ్లం లేదు. బిలో డి అన్నారు. Not below, madam. నాట్ ప్లేస్డ్ అని ఉంది కదా. డి బాక్స్ సి ఈజ్ నాట్ ప్లేస్డ్ బిలో డి. డి కింద రాకూడదు మేడం, సి పైన రావాలి. సి పైన డి కింద రావాలి. సారీ, నాట్ ప్లేస్డ్ బిలో డి అన్నాడు కదా. ఓకే ఓకే, నేనే సరిగ్గా చూడలే. అంటే డి కింద సి రాకూడదు అని ఇచ్చాడు. సో మనం డి పైన సి వేసుకుంటాం. ఇక్కడ డి, ఇక్కడ సి. డి కింద సి రాకూడదు అన్నాడు కాబట్టి మనం డి పైన సి వేసుకుంటాం. సో డి దగ్గర ఏం రాకూడదు అని చెప్పాడు? ఫ్రూట్ రాకూడదు అని చెప్పాడు. మ్యామ్ అక్కడ చెప్పండి. జీ తర్వాత ఏ రావాలి మ్యామ్? జీ తర్వాత ఏనా? జీ తర్వాత ఏ రావాలి. ఇక్కడ నేను ఇందాక డిలీట్ చేసేటప్పుడు ఇలా వేసాను. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఏ తర్వాత అప్పుడు సి వస్తుంది. ఇక్కడ ఏ పెట్టాం, ఇక్కడ బ్లాంక్ ఉండేదా? ఓకే ఓకే, చూడండి ఇందాక నేను డిలీట్ చేసేటప్పుడు మిస్ అయింది, బ్లాంక్ ఇక్కడ ఉండేది. సో ఇలా పెట్టాను. చూడండి లాస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? డి కింద సి ఉండకూడదు అని చెప్పాడు కాబట్టి మనం డి కింద వేసుకోలేదు, డి పైన సిని పెట్టుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ బాక్స్ లో ఏవైతే ఉన్నాయో దాన్ని ఫిల్ చేసుకుందాం. ఫిల్ చేసుకుంటే సి కోసం ఒకటి ఇచ్చాడు. ఏం చెప్పాడు? సి కి జెమ్స్ కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి అని చెప్పాడు. సో జెమ్స్ ఇంకా మనకు తెలియట్లేదు. ఇక్కడ క్యాండీ రాకూడదు అని చెప్పాడు. రిమైనింగ్ చాక్లెట్స్ ని ఫిల్ చేసేసుకుందాం. ఫస్ట్ ఓన్లీ వన్ బాక్స్ ఈస్ బిట్వీన్ బాక్స్ కంటైన్స్ చాక్లెట్స్ అండ్ డి. డి కి చాక్లెట్స్ కి మధ్యలో ఒక పర్సన్ మాత్రమే ఉండాలంట. డి మనకి ఇక్కడ ఉన్నారు. చాక్లెట్స్ వేసుకోవడానికి పాసిబిలిటీ ఎక్కడ ఉంది? ఒక పర్సన్ వదిలేస్తే కింద టాఫీస్ ఆల్రెడీ ఉంది. సో చాక్లెట్స్ ఆబ్వియస్లీ సి దగ్గర వస్తాయి. అంతేనా? సో సి దగ్గర చాక్లెట్స్ వేసేసుకున్నాం. తర్వాత చాక్లెట్స్ కోసం ఇంకో పాయింట్ కూడా ఉంది. ద బాక్స్ విచ్ కంటైన్స్ జెమ్స్ ఈజ్ అబౌవ్ ద బాక్స్ విచ్ కంటైన్స్ చాక్లెట్స్. చాక్లెట్స్ పైన జెమ్స్ ఉండాలి, బట్ నాట్ ఇమీడియట్లీ అబౌవ్. ఇమీడియట్లీ అబౌవ్ జెమ్స్ ఉండకూడదు, కానీ చాక్లెట్స్ పైన ఉండాలి. ఇమీడియట్లీ అబౌవ్ అంటే ఇక్కడ జెమ్స్ రాకూడదు. ఇంకా పాసిబిలిటీ ఎక్కడ ఉంది? జీ దగ్గర ఉంది. సో జీ దగ్గర జెమ్స్. ఇంకా ఇంకేం మిగిలిపోయాయి? ఇక్కడ క్యాండీ రాకూడదు, ఫ్రూటీ రాకూడదు అన్నారు. డి దగ్గర ఫ్రూటీ రాకూడదు అన్నారు. చూడండి రెండిట్లోని ఫ్రూటీ రాకూడదు. మరి ఫ్రూటీని ఇంకెక్కడ పెడతాం? ఏ దగ్గర పెడతాం. అంతేనా? సో ఫ్రూటీ వేసేసాం కాబట్టి దాన్ని తీసేద్దాం. క్యాండీ ఎఫ్ దగ్గర రాకూడదు. ఇంకెక్కడ పెడతాం? పాసిబిలిటీ డి దగ్గరే ఉంది. సో డి దగ్గర క్యాండీ పెట్టేస్తాం. ఇంకేం మిగిలిపోయింది? బిస్కెట్ మిగిలిపోయింది. సో ఎఫ్ దగ్గర బిస్కెట్. ఓకేనా? అర్థమైందా? Questions 2. Which of the following item belongs to box which is immediately above G? G కి immediately పైన ఎవరున్నారు? G ఏ పైన ఉంది. G పైన ఇంకేం బాక్స్ ఉంది? లేదు కదా. సో నన్. ఆన్సర్ ఈ, నన్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following box is immediately below the box contains biscuit? బిస్కెట్ కి ఇమీడియట్లీ బిలో, బిస్కెట్ కింద ఎవరున్నారు? ఇమీడియట్లీ బిలో డి ఉంది. సో ఆన్సర్ డి. ఫైండ్ ద పెయిర్ ఆఫ్ ఐటమ్ అండ్ బాక్స్ విచ్ ఈస్ కరెక్ట్. ఇక్కడ ఉన్న పేర్లో ఏ పేరు కరెక్టో చూద్దాం. డి చాక్లెట్స్ అంట, కాదు కదా క్యాండీ. సి ఫ్రూటీ అని ఇచ్చాడు, కాదు చాక్లెట్స్. డి బిస్కెట్, కాదు. ఏ క్యాండీ, కాదు. నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ట్రూ. ఆప్షన్ ఈ. బాక్స్ సి కంటైన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్. సి లో ఏముంది? చాక్లెట్స్. ఆప్షన్ బి, చాక్లెట్స్. హౌ మెనీ బాక్సెస్ ఆర్ దేర్ బిలో జీ? జీ కింద, జీ బిలో అంటే జీ కింద ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 6 బాక్సెస్ ఉన్నాయి. 6 ఆప్షన్ లేదు కదా, కానీ మోర్ దాన్ 4 అని ఉంది. సో మోర్ దాన్ 4 పిక్ చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడతో ఈ క్వశ్చన్స్ అయిపోయాయి. ఇది ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇది చేశారా? 5 persons namely PQRS and T. 5 persons ఉన్నారు. PQRS and T and editing seminar in different days. ఒక వీక్ లో డిఫరెంట్ డేస్ లో వీళ్ళు సెమినార్ కి అటెండ్ అవుతున్నారు. ఎప్పటి నుంచి వీక్ స్టార్ట్ అయింది? మండే నుంచి.
మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, 5 డేస్. ఈ 5 డేస్ వీళ్ళు వెళ్ళారు. అయితే వాళ్ళకి మనం ఏ రోజు ఎవరు వెళ్ళారని చూసుకుంటే సరిపోతుంది. క్యూ అటెండ్ సెమినార్ బిఫోర్ వెన్స్డే. వెన్స్డే కన్నా ముందు క్యూ వెళ్ళాడంట. క్యూ అటెండ్ సెమినార్ బిఫోర్ వెన్స్డే. వెన్స్డే కన్నా ముందు అంటే మండే కానీ ట్యూస్డే కానీ. సో క్యూని 2 పాసిబిలిటీస్ లో వేసుకోవచ్చు. మండే ఒక దగ్గర, ట్యూస్డే ఒక దగ్గర. ఆర్ అటెండ్ సెమినార్ ఆఫ్టర్ టీ. టీ తర్వాత ఆర్ వెళ్ళాడు. 2 పర్సన్స్ అటెండ్ సెమినార్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. క్యూ కి ఎస్ కి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారంట. సో ఇక్కడ 2 పర్సన్స్ వదిలేసి ఇక్కడ ఎస్ వేసుకుంటాం. ఇక్కడ 2 పర్సన్స్ వదిలేసి ఇక్కడ ఎస్ వేసుకుంటాం. పి అటెండ్ సెమినార్ ఇమీడియట్లీ బిఫోర్ ఎస్. ఎస్ కన్నా ముందు పి వెళ్ళిందంట. బట్ నాట్ అటెండెడ్ ఆన్ వెడ్నెస్డే. కానీ వెడ్నెస్డే కాదు. కానీ ఇక్కడ మనకి వెడ్నెస్డేనే పి వచ్చింది కదా. సో ఈ పాసిబిలిటీ రాంగ్ ఇందులో వస్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? టీ ఆర్ ఇచ్చేసాడు కదా ఆల్రెడీ. సో పైన టీ, ఇక్కడ ఆర్. ఆ రెండు ఇలా ఉండాలని చెప్పేశాడు కదా. సో ఇది ఇంత చిన్న పజిల్స్ ఇస్తే బాగుంది అనుకుంటున్నారు కదా. ఎగ్జామ్ లో ఇస్తాడు, కాకపోతే 1 మార్కే ఇస్తాడు. ఓకేనా? చూద్దాం. క్వశ్చన్ ఏముంది? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ అటెండ్ సెమినార్ ఆన్ వెన్స్డే. వెన్స్డే ఎవరు అటెండ్ అయ్యారు? ఆర్. ఆప్షన్ ఈ ఆర్. ఓకేనా? నెక్స్ట్ అంతేనా? ఓకే, అంతే. ఎగ్జామ్ లో ఇవే ఇచ్చాడు. Good evening, friends. Am I audible? Hello. Am I audible? Yes, sir. Okay. So I know Anudeep, Ramya message ద్వారా తెలుసు. ఇంకా మిగతా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా ఒకసారి? కృష్ణ చైతన్య. హలో. ఓకే, హరీష్. సత్యశ్రీ.